అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్య చిత్స్వభావా అపగత కలుష ప్రపంచ వాచామపి మనసో పదవీం అతీత తత్వా నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః సాంబ సదాశివమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గత 4 రోజులుగా లేదా 4 పూటలుగా మనం చెప్పుకు వస్తున్న శివశక్తి సందర్శన ప్రవచన మహాయజ్ఞం ఇవాళ పూర్ణాహుతికి రాబోతున్నది. ఇక్కడ ఒకవైపు విశ్వవిజ్ఞానపరంగా చూస్తూ ధార్మికంగా కూడా శివశక్తి సామరస్యాన్ని మనం పరిశీలిస్తూ ఉపాసనాపరంగా తాత్వికంగా మొత్తం 4 కోణాల్లో సర్వం శివశక్తిమయం అనేటువంటి భావాన్ని గ్రహించగలిగాం. విశ్వమంతా శివశక్తిమయం, దీనికి అతీతంగా కూడా శివశక్తే ఉన్నది. అతీతమైన శివశక్తి చిచ్చక్తితో ఉన్న బ్రహ్మమవుతుంటే విశ్వమంతా ఉన్న శివశక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియా రూపములతో ప్రకాశిస్తూ ఉన్నది. ఇది సారముగా మనం గ్రహించినటువంటి విషయం. కనుకనే శివశక్తులు లేనిది లేదు. శబ్దములు శివశక్తులే, దృశ్యములు శివశక్తులే. అది అక్షరములు ఎలా శివశక్తి అక్షరములో చెప్పుకోవడం జరిగింది ఇవాళ ఉదయం సభలో. అలాగే శ్రీచక్ర స్వరూప సందర్శనం కూడా చేసుకున్నాం. బిందు త్రికోణ రూపములుగా శివశక్తులే అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాగర్థములు ఇత్యాదుల విషయములు ఇంకా మిగిలి ఉన్నవి శివశక్తి తత్వములో సంపూర్ణములైన విషయములు. ఇవి వివిధ గ్రంథాల్లో, ఇటు శక్తి ప్రధాన గ్రంథాల్లో, ఇటు శివప్రధాన గ్రంథాల్లో కూడా చెప్పబడుతున్నాయి. ప్రత్యేకించి ఆగమాల్లో కూడా చెప్పబడుతున్నాయి. ఇది ఒక రహస్యమైన విద్య. అందుకే కాళిదాస మహాకవి రఘువంశం అనే మహాకావ్యం రచిస్తూ మొదటి శ్లోకంగా వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ఒక మంచి శ్లోకాన్ని ఇచ్చారు. ఇది చాలామందికి ప్రసిద్ధిగా తెలిసినటువంటి శ్లోకం. ఇది రచించిన వారు కాళిదాస మహాకవి. ఈ కాళిదాసు అమ్మవారు అనుగ్రహం పొందినవాడు, పేరే చెప్తున్నది కదా.
ఆయన రచించిన గ్రంథాల్లో ఆ శివశక్తి పారమ్యం కనబడుతూనే ఉంటుంది. అభిజ్ఞాన శాకుంతలంలో మొట్టమొదటిగా ఆయన అష్టమూర్తి స్వరూపుడైన శివుని నమస్కరిస్తూ చెప్తాడు. యా సృష్టి సృష్టిరాజ్యా వహతి విదుగతం యా హవిర్యాత హోత్రి అంటూ ప్రత్యక్షాభిస్తనూభి అష్టాభిస్తనూభి అవతు అంటాడు ఇక్కడ. అంటే ప్రత్యక్షంగా కనబడుతున్న 8 స్వరూపాలతో శివుడు మనల్ని అనుగ్రహించుగాక అని అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో ప్రథమ శ్లోకాన్ని అందించాడు మహానుభావుడు. ఇటు రఘువంశం చూస్తుంటే మొదట వాగర్థావ్య సంపృక్తం ఉన్నాడు. ఈ కుమార సంభవ కావ్యం ఆయన రచించింది, శివపార్వతుల కళ్యాణ ఘట్టం రచించాడు. అంటే మొత్తం ఆయన కూడా తన వాంగ్మయాన్ని శివశక్తిమయంగా చూపిస్తున్నాడు. అయితే రఘువంశానికి ఎలా అన్విస్తారండి అనవచ్చు. రఘువంశం కూడా ఉత్తమమైనటువంటి దేవతా సదృశులైనటువంటి చక్రవర్తులు, వారి పత్నులు, వారి వల్ల విస్తరించిన వంశం. అక్కడ కూడా శివశక్త్యాత్మక తత్వమే వంశరూపంగా విస్తరించిందనే భావం కూడా మనకు కనబడుతుంది. మొత్తాన్ని గొప్ప శివ ఉపాసకుడు కాళిదాస మహాకవి. ఇది స్పష్టమవుతున్న అంశం. ఒక్క వాగర్థావ్య సంపృక్తం అనగానే సాహిత్య దృష్టితో చాలామంది చూశారు. వాక్కు అర్థము ఈ రెండు ఇన్సెపరబుల్, ఈ రెండు వేరు చేయను. అలాగే పార్వతీ పరమేశ్వరు కూడా వాగర్థముల వలె కలిసి ఉన్నారు అని కాళిదాస్ అన్నాడని సాహిత్య దృష్టిలో చాలామంది చెప్పారు. కానీ కాళిదాస్ ఉపాసకుడు కనుకనే వాగర్థావ్య సంపృక్తం అనే దాంట్లో ఎన్ని రహస్యములు చెప్పాడు అనే దానికి ప్రమాణంగా మనకి ఉపాసనా గ్రంథములు తెలియజేస్తున్న వాక్ అర్థం అంటే ఏమిటి, ఈ వాగర్థాత్మకమైన అంశాన్ని మనం పరిశీలిస్తున్నాం. అయితే వేదమునందు శివశక్తుల సమప్రాధాన్యం చెప్తూ మంత్రములు ఉన్నాయి. అథర్వవేదంలో అద్భుతమైన మంత్రం ఉంది. అందులో అథర్వణ వేదంలో సౌభాగ్యకాండ అనే అంశములో ఈ మంత్రం కనబడుతుంది. సౌభాగ్య అనే శబ్దం ఎందుకు చెప్పామంటే అమ్మవారి విద్య పేరు సౌభాగ్య విద్య. సుభగ, భగ అంటే అర్థం ఏంటంటే శక్తి, ప్రకృతి అని అర్థం. సుభగ అంటే ఉత్కృష్టమైన ప్రకృతి, ఉత్కృష్టమైన ఐశ్వర్యము. భగ శబ్దానికి చాలా విశేషములు ఉన్నాయి. ఇలాంటి శ్రేష్టమైన ఉత్కృష్టమైనటువంటి ఐశ్వర్యము ప్రకృతి స్వరూపిణి భగ అంటారు. ఆ భగము ఎవడిదో అతను భగవాన్ అయ్యాడు. అలాగే భగ శబ్దానికి భర్గ అనే శబ్దం కూడా గాయత్రి మంత్రాంతర్గతమైనటువంటి భర్గ శబ్దం మనకు వస్తున్నది. భర్గ అన్న భగవాన్ అన్న పరమేశ్వర స్వరూపమే. అందుకే గాయత్రీ మంత్రసేవ్య నీలగ్రీవ త్రినేత్ర అంటూ వర్ణిస్తారు శాస్త్రంలో. అంటే గాయత్రి స్వరూపంగా భర్గుడైన శివుడు చెప్పబడుతున్నాడు. అందుకు భర్గోదేవస్య ధీమహి అన్నప్పుడు భర్గోదేవస్య రుద్రాత్మని అంటాం మనం. మొత్తం గాయత్రి మంత్రంలో భర్గోదేవస్య మనం ఎవరిని ఉపాసిస్తున్నామంటే భర్గదేవుని యొక్క, భర్గుడు అంటేనే తేజస్వరూపుడు, తేజస్వరూపుడైన పరమేశ్వరుని యొక్క వరేణ్యం, ఆ తేజస్సు అత్యంత శ్రేష్టమైనది, దాన్ని ఉపాసిస్తున్నాము అంటున్నాం. కానీ భర్గ అన్న భగవాన్ అన్నా కూడా ఒకటే అర్థం, అంటే భగముతో ఉన్నవాడు. ఇక్కడ భగ శబ్దానికి అర్థము పరాశక్తి. అందుకే శక్తికి భగము అని పేరు. అందుకే భగశక్తి భగవాన్ కామ ఈశ. భగ శక్తి, శక్తి అంటే భగము అని అర్థం. భాగ అని పేరు ఎందుకు వచ్చింది అది కూడా తెలియాలి కదా. భం వృద్ధిం గచ్చతి ఇత్యర్థ అన్నారు ఇక్కడ. అంటే నిరంతరం వృద్ధి చెందేది, ప్రకృతి నిరంతరం వృద్ధి చెందుతూ వస్తున్నది కనుక దానికి ఆ పేరంట. అంతేకాదు భ గ అనే శబ్దానికి భ అంటే ప్రకాశము, గ అంటే గమనము. ప్రకాశించేటువంటి చైతన్యము, గమనం అంటే విస్తరించి ఉన్నది. కనుక భగ అనే శబ్దానికి ఇంత విశేషమైన భావం ఉన్నది. ఆ భగ సుభగ అంటే అత్యంత మేలు కలిగించేది, శ్రేష్టమైనది సుభగ. ఆ సుభగస్య భావం సౌభాగ్యం. కనుక సౌభాగ్యం అనే మాటకి ఇంత విశేషమైన భావం ఉన్నది. అంతేకాదు త్రికోణ రూపం ఏదైతుందో అది ఇచ్ఛ జ్ఞాన క్రియాత్మకమైన త్రికోణం. ఆ మూడింటికి మూలమైనటువంటి ఆది శక్తి ఏదో అది శివసహితంగా బిందు స్థానాల్లో ఉంది. కనుక నా త్రికోణ రూపిణి అయినటువంటి శక్తిని మనం భగ అనే పేరుతో చెప్తున్నాం. కనుక భగవాన్ అంటే ఆ శక్తితో కూడినటువంటి వాడు ఆయన భగవానుడు. ఆయనే కామ ఈశ అని పేర్లుట. అంటే కామేశ, కామము ఈశ అని విభాగం చేయడం ఏంటంటే సంకల్పశక్తితో ఉన్నవాడు కనుక కామ అన్నారు. ఆయన సర్వజగత్ శాసకుడు కనుక ఈశ అన్నారు. కనుకనే భగ శక్తి భగవాన్ కామ ఈశ ఉభౌ దాతారావిహ సౌభగానాం. ఇది వేదమంత్రం. ఉభౌ దాతారౌ ఇహ సౌభగానాం. వారు ఉభయులు అందరికీ సౌభాగ్యములు ఇస్తారు. ఇక్కడ సౌభాగ్యములంటే ఉత్కృష్టమైన భాగ్యం. మనం భాగ్యం లేదండి, సౌభాగ్యం దౌర్భాగ్యం అని 2 మాటలు మాట్లాడుతుంటాం. అక్కడ భాగ్య శబ్దానికి అర్థం ఏంటంటే చేసిన కర్మకి వచ్చే ఫలితము భాగ్యం. అది పుణ్యఫలంగా వచ్చినప్పుడు సౌభాగ్యం, పాపఫలంగా వచ్చినప్పుడు దౌర్భాగ్యం.
కనుక దౌర్భాగ్యం అంటాం కానీ ఎక్కువ మంది సౌభాగ్యం అని వాడరు, భాగ్యం ఉండాలండి అంటుంటారు. భాగ్యం ఉండాలంటే సౌభాగ్యం ఉండాలని అర్థం. అందుకని దౌర్భాగ్యం ఉండాలని ఉద్దేశం అనం కదా. కనుక భాగ్యం అంటే సౌభాగ్యం అని అర్థం. కానీ సౌభాగ్య దౌర్భాగ్యములు రెండు ఉంటాయి. కనుక అందరికి కావాల్సిన సౌభాగ్యమే. చిత్రం ఏంటంటే సౌభాగ్యం రావాలంటే పుణ్యాలు చేసుకుంటూ వస్తుంది, కానీ పాపాలు చేసి సౌభాగ్యం రావాలంటే ఎక్కడొస్తుంది? అందుకే భారతంలో ఒక మాట అంటాడు, ఒక విత్తనం వాడి ఇంకో ఫలం ఆశించకయ్యా అన్నాడు ఇక్కడ. అంతే కదా, ఒక విషపు విత్తనం వాడి దాని నుంచి జాంపండు రావాలంటే ఆ చెట్టు నుంచి ఎక్కడొస్తుందండి? వేసిన విత్తనం బట్టే ఫలం ఉంటుంది, చేసిన కర్మ బట్టే అనుభవం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. కానీ భారతంలో ఒక మాట అంటాడు, పుణ్యం వల్ల సుఖం వస్తుంది తెలిసి పుణ్యాలు ఎవడు ఆచరించడు, కానీ పుణ్యఫలం మాత్రం కోరుకుంటారు. పాపం వల్ల దుఃఖం వస్తుంది తెలిసినా పాపాలే ఆచరిస్తారు కానీ ఫలాన్ని కోరుకోరే అన్నాడు. కోరుకోకపోయినా వస్తుంది, ఏం చేస్తాం? కనుక సౌభాగ్యం అనే మాట ఆనందము, పుణ్యఫలం ఆనందమేగా. కనుక సర్వజీవులకి అటువంటి ఆనంద రూప ఫలాలు ఇచ్చేవాళ్ళు ఉభౌ. ఉభౌ అంటే ఇద్దరును. కనుక కామేశ్వరుడు భగవానుడై మనకి ఆ రెండు ఇస్తాడు. అందుకే అమ్మకి భగవతి అని పేరు, ఆయనకు భగవాన్ అనే పేరు. అక్కడ కూడా నామసామ్యం మనకు కనబడుతున్నది ఇక్కడ. వాళ్ళిద్దరు సమప్రధానౌ సమసత్వౌ సమోతయో శక్తి అజరా విశ్వయోని. ఈ మాట ఇక్కడ వేశాడు. అంటే ఇది కేవలం తంత్రముల యందు ఉపాసన ఎందు కాకుండా వేదమూలమైన మంత్రం అనడం చేత ఈ ప్రమాణం అందమైన మంత్రం కూడా కనుక మనం విని ఆనందిస్తున్నాం. సమప్రధానం, ఇద్దరికి సమప్రాధాన్యం. అందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఇసుమంతా కూడా లేదు. అయితే ఒకరి విషయం మాట్లాడినప్పుడు వారి గురించి చెప్పినప్పుడు వారే గొప్ప అనిపిస్తుంది. కానీ ఆవిడని పొగుడుతున్నామంటే పొగడదగినటువంటి లక్షణాలన్నీ ఆవిడ ఉండడానికి కారణం ఆయనే. ఆయన్ని పొగుడుతున్నామంటే ఆవిడే. అందుకే అసలు ఏముందమ్మా ఆయన దగ్గర? చితాభస్మాలేపో, ఆయన చితాభస్మం పూసుకుని ఉంటాడు. తర్వాత రుకరోటి పరికర, ఆయన వేసుకునేది పుర్రెల మాల, దానికి తోడు జడలు కట్టిన తలతో ఉంటాడు. చెప్పుకోవడానికి ఆయన మంగళకారుణ్ణి ఎలా అనగలమమ్మా అన్నారు ఇక్కడ. కానీ ఆయన శివస్వరూపుడు మంగళస్వరూపుడు అయ్యాడంటే భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అన్నారు ఇక్కడ. నీ చేతిని పట్టుకోవడం వల్ల ఆయన అంత గొప్పగా మంగళస్వరూపుడైపోయాడమ్మా అన్నారు. అన్నప్పుడు శివుడు ఓరగా నవ్వుకుంటాడు, కానీ శివుడు సహజంగా మంగళస్వరూపుడే, అందులో సందేహం లేదు. కానీ ఆయన సహజమైన మాంగళ్యమే సర్వమంగళగా ప్రకాశిస్తున్నది. అందుకే ఆయన అమ్మవారి చేత ఇంత కీర్తి పొందాడని చెప్పినప్పుడు నవ్వుకోవడానికి తవజనని తాటంక మహిమ అనలేదు శంకర భగవత్పాదులు. ప్రళయకాలంలో ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. విరించి పంచత్వం వ్రజతి, ఒక్కొక్కరు వెళ్ళిపోతూ దేవతలందరూ ప్రళయకాలంలో వెళ్ళిపోతున్నా మీ ఆయన మాత్రం హాయిగా ఉంటాడు. పైగా దేవతలు విషం అమృతం తాగారని రికార్డు ఉంది. అమృతం తాగిన దేవతలకి ప్రళయకాలంలో దిక్కు లేకుండా పోతున్నారు. మీ ఆయన విషం తాకు కూడా నిలబడగలిగాడంటే నీ తాటంకాల మహిమమ్మ అన్నారు ఇక్కడ. మంగళసూత్రమునంత మది నమ్మినదో అన్నారు పోతన గారు. ఆయన విషం మింగడానికి కారణం విషం మింగినా ఉండడానికి కారణం అమ్మవారి మంగళసూత్ర బలంట. ఈ చెప్పడంలో ఒక అందం ఉంది, అంతే మనకు ఆనందం కూడా కలిగిస్తుంది. శివుడేమో అనుకోడు, అమ్మేమో అనుకోదు. ఆయన ఎలాగూ మృత్యుంజయుడు, ఆవిడ ఎలాగూ పెద్ద ముత్తైదువా. ఆయన మృత్యుంజయుడు అవడం వల్ల ఆవిడ ముత్తైదు అయిందా, లేదా ఆవిడ మాంగళ్యస్తుడు బలం వల్ల ఆయన మృత్యుంజయుడు అయ్యాడా? మీమాంస మనకు అనవసరం, వారిద్దరిని స్మరించుకోవడమే మనకు అవసరం. ఇది తెలుసుకోవాలి. అంత అందంగా చెప్తున్నారు. కనుక సమప్రధానవు సమసత్వవు, ఇద్దరు సమమైన ప్రాధాన్యం కలవారు, సమమైనటువంటి సత్వము కలవారు. సత్వం అంటే బలం, అలాగే సత్వం అంటే అంతఃకరణం కూడా అర్థం ఉంది. ఇద్దరిది సమాన హృదయము. సమోతయో, ఒకటేమిటి అన్నిట్లోనూ సమమైనటువంటి వారి ఇద్దరి యొక్క శక్తి హే అజర. అజర అంటే దానికి నాశనము లేదు, క్షీణించదు, అటువంటి శక్తి. ఆ శక్తే విశ్వయోని, విశ్వమునకు కారణమైనటువంటిది అని వేదం చెప్పినటువంటి ఈ భావమే మొత్తం ఉపాసనలో విస్తరించి కనబడుతున్నది. ఇది శివశక్తి సామరస్యం, శివశక్తి సమ్యక్ దర్శనం, సందర్శనం. సందర్శనం అంటే సంపూర్ణంగా గ్రహించడం, సంపూర్ణంగా తెలుసుకోవడం. దర్శనం అంటే జ్ఞానం అని శాస్త్రం అని అర్థం. ఈ శివశక్తులు లీలగా ఒక రూపాన్ని ధరించి ఉంటారు. అందుకే ఆ పెళ్ళి, శివపార్వతుల పెళ్ళి కదా రేపు, ఈ పెళ్ళిళ్ళు ఏమిటండి దేవతలకి అని కొందరు అడగవచ్చు. కానీ ఈ వివాహాలు ఇవన్నీ కూడాను వీటి వెనకాల ఒక పరమార్థం ఉన్నది అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఆ పరమార్థ దృష్టితో చూసినట్లయితే శివశక్తులు లీలగా దీన్ని చేస్తారు. తత్వతః వాళ్ళిద్దరూ ఒకటే. లీలగా ఆమె విడిపడినట్లు, దక్షుడు కూతురుగా వచ్చినట్లు, ఆ దక్షుడు పొరపాటు వల్ల
అతన్ని తండ్రిగా ఇంకా ఎంచుకోకూడదు, ఉండకూడదు అనే ఉద్దేశంతో దాక్షాయని అయినటువంటి శరీరాన్ని పరిత్యజించి మేనాహిమవంతులకు కుమార్తెగా కలగడం, ఆ తర్వాత శివుని కోసం తపస్సు చేయడం, శివుడు అనుగ్రహించడం, ఆ తర్వాత వాళ్ళిద్దరికి వివాహం జరగడం, ఇదంతా జరిగినప్పుడు అది లీలగానే అనిపిస్తుంది. అంటే వాళ్ళు కొత్తగా విడిపోయారా? విడిపోతేనే కదా పెళ్ళి. వాళ్ళు విడివిడిగా ఉంటేనే వివాహం అనేటువంటిది. కలిసి ఉన్న వాళ్ళకి వివాహం ఎందుకు? మరి వాళ్ళు కలిసి ఉన్నారని చెప్తూ ఈ వివాహం ఏంటయ్యా అంటే దాన్ని ఉద్దేశిస్తూ ఒక మహానుభావుడు చెప్తున్నాడు. సుతాదక్షస్యాదౌ కిల సకల మాతస్త్వముదభూ సదోషం తం హిత్వా తదను గిరిరాజన్యతనయాం అనాజ్యం తం శంభో అపృథగసి శక్తిర్భగవతి వివాహాజ్జాయాసేత్యహ తవకో వేత్తి చరితం. అమ్మ నీ లీల అంతుపడుతుందా అంటూ సకల జననీ స్తవం అని ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది, మంత్రశాస్త్ర గర్భితమైనది. అందులోని శ్లోకం ఇప్పుడు చెప్పుకున్నా. సకల జననీ స్తవంలో సుతా దక్షస్యాదౌ కిల సకలమాతస్త్వముదభూ, నువ్వు సకలమునకు తల్లివై కూడా దక్షుడికి కూతురుగా వచ్చావు. ఇది ఎప్పుడు అంటే సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు నుంచి కొంచెం మానసీ సృష్టి జరిగింది. మానసీ సృష్టి అంటే సంకల్పం మాత్రం చేత వచ్చారు ముందు బ్రహ్మదేవుడు మనస్సు నుంచి. వాళ్ళే వశిష్ఠ, అంగిర, పులహ, పులస్త్యాదులు, అలాగే ప్రజాపతుల్లో దక్ష, కర్దమ ఇత్యాది ప్రజాపతులు వచ్చారు. వీళ్ళందరూ మానస సృష్టి. వీళ్ళు బ్రహ్మకి సహకరించే వాళ్ళు వీళ్ళు ప్రజాపతులు, మహర్షులు అంటారు. కానీ సృష్టి విషయంలో బ్రహ్మకు సహకరించే డిపార్ట్మెంట్ అండి ఇది. ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి. కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ప్రజాపతులు, ఋషులు, మనువులు. వీళ్ళు సృష్టిని విస్తరింపజేసేవారు. అలాగే ప్రతి వారికి స్థితికారకుడుగా విష్ణువుకి ఆయన శక్తులు ఆయనకుంటాయి, సంహారకారుడుగా రుద్రునికి ఆయన శక్తులు ఆయన ఉంటాయి. మొత్తానికి బ్రహ్మ యొక్క పరివారం ఇది. అయితే వీళ్ళు మొట్టమొదటి ఇంకా మనువు రాలేదు, కానీ ఋషులు, ప్రజాపతులు వచ్చారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి ఆలోచన కలిగింది, సృష్టిని ఇప్పుడు విస్తరింపజేయాలి. అంతా మానస సృష్టి ఎలా చేస్తాడు? మౌలికమైన వాళ్ళు వచ్చారు, మిగిలిన వాళ్ళు సృష్టి చేయాలి. ఊరికిన కూర్చొని సృష్టి ఎందుకు చేయడం అంటే అని అడగచ్చు మనం. ఆయన పని ఏమిటంటే ఇదివరకు కర్మలు అనుభవించిన వాళ్ళు, వాళ్ళ కర్మ బీజాలు మిగిలిపోయాయి. ప్రళయకాలంలో వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇంకా అనుభవించవలసిన బీజాలు ఉన్నాయి. ఆ బీజాలున్న జీవుల్ని తిరిగి జన్మింపజేయాలి, దానికి తగ్గ ఉపాధులు కల్పన చేయాలి. అది బ్రహ్మదేవుడి పని. ఇది ఎలా చేయాలి అంటే ఇవి తనంత తాను విస్తరిలేట్టు చేయాలి. దానికి సూత్రం ఏంటో తెలియక ఆయన తపోదీక్షలో పరమేశ్వరుని ఆరాధన చేశాడు, ధ్యానం చేశాడు. ఆ ధ్యానంలో జ్యోతిస్వరూపుడిని శివుడు సాక్షాత్కరించాడు ఆయనకి భూమధ్య స్థానంలోంచి. ఆ వచ్చినటువంటి వాడు ప్రధానంగా బ్రహ్మదేవునికి తన యందే 2 రూపాలు చూపించాడు. అదే అర్ధనారీశ్వర స్వరూపం. మొట్టమొదట అర్ధనారీశ్వర స్వరూపమే బ్రహ్మకి గోచరించింది. ఆ గోచరించినప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు, ఈ స్వరూపం చూసావు కదా అంటే సృష్టి ఎలా విస్తరించాలంటే స్త్రీ పుంస యోగోద్భవం, స్త్రీ పుం భావం అప్పుడు వచ్చిందండి మొట్టమొదటిగా. ఈ స్త్రీ పుం భావం ఏదైతే ఉన్నదో దానితోనే సృష్టి విస్తరించాలి. కనుకనే ఇంతవరకు నీ దగ్గర పుంరూప సృష్టి జరిగింది, పురుష సృష్టి వచ్చింది, మానసీ సృష్టి. కానీ ఇలా ఎంతకాలం కొనసాగిస్తాం? ఇది వర్ధిల్లాలంటే స్త్రీ యోగంతో కూడినటువంటి పురుష సృష్టి జరగాలి. స్త్రీ పురుష అనే భావము అది నా యొక్క భావమే. కనుక నా భావం చేత బ్రహ్మగా వచ్చి నీకు తదితరులకి పురుషభావం వచ్చింది. నా యొక్క స్త్రీభావం ఉంది అంటే శక్తి స్త్రీగా వ్యక్తమవుతుంది. ఆ శక్తి అనుగ్రహం వల్ల స్త్రీ సృష్టి జరగాలి అని చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి, అమ్మ నీ అనుగ్రహం చేత దక్ష ప్రజాపతికి స్త్రీ సంతానం కలగాలి, ఈ స్త్రీ సంతానం ద్వారా సృష్టి విస్తరించాలి అంటూ ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు అనుగ్రహించి, నేను ప్రథమత కుమార్తెగా నీకు వస్తాను, నా అంశం నీ కుమార్తెలుగా వస్తారని చెప్తుంది ఆ తల్లి. అక్కడ దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు చాలా పురాణాల్లో చెప్తారు. కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తాడు కొందరిని, చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇవన్నీ కూడా అంతరిక్షంలో జరిగినటువంటి సృష్టి క్రమాన్ని ఆ పేర్లు బోధిస్తాయండి. ఆ పేర్లతో తెలుసుకుంటే అన్ని రకాల జీవజాతులు ఆ కన్యల యొక్క స్వరూపాల నుంచి వచ్చారని చెప్తారు ఇక్కడ. ఉదాహరణకి కద్రువు నుంచి సర్పములు, వెనుత నుంచి పక్షులు, అంటే సృష్టిలో పక్షిజాతి, సర్పజాతి, వీటికి మూల శక్తులు అవి అని అర్థం ఇక్కడ. అంతేగాని ఒక క్యారెక్టర్స్ కింద తీసుకోవడం కాదు, ఒక శక్తి విశేషాల కింద గ్రహించాలి. వీళ్ళందరికీ మూలంగా అమ్మవారు సతీదేవిగా దక్షిణ కుమార్తెగా వచ్చింది. కానీ తర్వాత ఆయన తత్వం తెలియక శివద్రోహి అవ్వడం, శివద్వేషి కావడం, శివుణ్ణి అవమానిస్తూ యజ్ఞం చేయడం, అది తెలుసుకున్న అమ్మవారు దక్షయజ్ఞ విధ్వంసకారిణిగా తానే ముందు వెళ్ళి తన శరీరాన్ని త్యజించి తర్వాత వీరభద్రుడు రావడానికి కారణమై ఆ తర్వాత హిమపర్వత రాజపుత్రిగా వచ్చినది.
అది రేపటి వివాహానికి ఇవాళ మనం ప్రాతిపదిక చెప్పుకుంటున్నాం. అందుకే సుతాదక్షస్యాదౌ కిల సకలమాతస్వముదభూ అంటే ఉన్న అమ్మవారే వచ్చారు కానీ కొత్తగా దక్షుడు కూతురుగా వచ్చిన వారే అమ్మవారు కాదు. ఇది తెలుసుకోవాలి. పుట్టినదేది శాశ్వతమవుతుందా? మరి అమ్మవారు పుట్టారు అంటే అంతకు ముందు ఉన్న వారే వచ్చారే తప్ప కొత్తగా రాలేదు. ఆ తర్వాత సదోషం తం హిత్వా దోషంతో ఉన్న దక్షుణ్ణి విడిచిపెట్టి తదను గిరిరాజస్య తనయా తర్వాత గిరిరాజు యొక్క పుత్రికగా వచ్చి స్వామిని చేపట్టిందట. కానీ అమ్మ నువ్వు ఒకప్పుడు విడి ఆయన చేపట్టేవా? నువ్వు ఎప్పుడు కూడా అనాద్యంతం శంభో అపృథగసి, పృథక్ అంటే వేరు, అపృథగసి అంటే నువ్వు శివునికి ఎప్పుడూ వేరు కావు కదమ్మా. అది అపృథగసి శక్తిర్భగవతి వివాహాజాయాసేత్యహ, మీ ఇద్దరికి వివాహమడు, నువ్వు భార్య అవడం ఆయన భర్త అవడం, ఇదంతా ఆశ్చర్యమైనటువంటి లీల మాత్రమే. మీరెప్పుడూ ఏకమైన ఒక అద్భుతమైన భావాన్ని సకల జనని స్తవంలో చెప్పారు. మొత్తానికి శివునికి వివాహం జరిగింది. బహుకాలం వాళ్ళు చక్కగా ఉన్నారు. కుమారస్వామి, గణపతి ఇత్యాదుల యొక్క సంతానములు కూడా ఉన్నాయి. ఉదయమే వాళ్ళ పరివారం గురించి మనం చెప్పుకున్నాం. బహుకాలం జరిగిన తర్వాత శివుడు ఒకసారి అమ్మవారితో వేళాకోళంగా నల్లపిల్ల అన్నట్ట, కాళీ అని. ఎందుకంటే తెలుసుకోవాల్సిందంటే హిమవత్పర్వతరాజు పుత్రికగా పుట్టినప్పుడు అమ్మ నల్లపిల్లే. అందుకే జాగ్రత్తగా శివపురాణాలు కూడా కాళీ ప్రాపణ లాలసహ అని శివుడిని వర్ణిస్తాడు. కాళీదేవి చేయి పట్టుకాలను తొందరపడుతున్న శివుడు అన్నారు ఇక్కడ. కనుక కాళీ, ఇంకో పేరు శ్యామ. శ్యామవర్ణం అనేది నల్లని వర్ణానికి చెప్తారు. శ్యామ నుంచే చామన వచ్చింది. మన చామన ఛాయ అనేది శ్యామ అనే శబ్దం నుంచే వచ్చినటువంటిది. అలాగే శ్యామ షోడశ వార్షికి అని 16 ఏళ్ల ప్రాయంలో ఉన్నవారిని శ్యామ అని పిలవచ్చు అని చెప్పారు. కానీ అమ్మవారికి కూడా శ్యామ నామం వర్తిస్తుంది అన్ని విధాలుగా. నల్లది కనుక కృష్ణుడిని శ్యామల వర్ణం అంటారు, నల్లవాడు. అమ్మవారు నల్లపిల్లే. పెళ్లి చేసుకునేప్పుడు నల్లపిల్ల బాగుందని చేసుకున్నాడు కదా. బహుకాలం జరిగిన తర్వాత ఓ నల్లపిల్ల అన్నట్టు దానితో ఆవిడకి అలకొచ్చింది, కోపం వచ్చింది. అంటే నువ్వు నల్లపిల్ల అన్నావు నన్ను, అంటే నేను నీకు నచ్చలేదా అన్నది ఇక్కడ. నచ్చకపోతే ఎందుకు చేసుకుంటాను, బాగున్నావు కానీ నల్లపిల్ల అన్నాడు. అయితే అటువంటిప్పుడు ఎత్తు చూపించి నల్లపిల్ల అనడం ఎందుకు? నచ్చాను అన్నప్పుడు ఇన్నాళ్ళకి నల్లపిల్ల అని ఎందుకు అనాలి నువ్వు? అంటే నేను హాస్యాన్ని కంటే నువ్వు ఎందుకు అంత కోపగించుకుంటావు అన్నట్ట. లేదు, మీకు అసంతృప్తి ఉన్నది, నా నలుపు రంగు మీద నీకు అసంతృప్తి ఉన్నది కనుక మీకు అసంతృప్తిగా నేను ఉండడం మీకు సంతృప్తి కలిగించాలి కనుక ఈ నల్లని వర్ణం నేను విడిచిపెట్టడానికి తపస్సు చేస్తాను. నన్ను చేపట్టడానికి బోల్డ్ అని తపస్సు చేసావు, మళ్ళీ దీనికి ఎందుకు నువ్వు తపస్సు చేయడం అవసరం లేదలే అన్నది. కాదు, మీకోసం పూర్తి తృప్తి కలిగించాలి కనుక నేను నలుపుని విడిచిపెట్టి తెలుపుగా మారడానికే తపస్సు చేస్తాను అన్నది. ఏ తపస్సు చేస్తావు, ఎలా తపస్సు చేస్తావంటే సృష్టికర్త అయిన బ్రహ్మకి తపస్సు చేసి ఆయన ద్వారా ఈ వర్ణం పోగొట్టుకుంటానని చెప్పింది. అంటే ఆవిడకి తపస్సు అవసరమా, బ్రహ్మదేవుడు అవసరమా? ఇది ఒక లీలా విశేషం. దీని వెనకాల పెద్ద పరమార్థం ఉందిలేండి. సరే, మొత్తానికి వద్దన్నా వినకుండా తపస్సు చేస్తానంటే మీరు ఆశీర్వదించండి అని కూడా ఉంది. మళ్ళీ అంతే, వద్దని పని చేస్తాను మీరు ఆశీర్వదించండి, అదొక ప్రక్రియ. సరే, ఆశీర్వదించాడు పరమేశ్వరుడు. ఆవిడ తపస్సుకు వెళ్ళింది. ఎక్కడ తపస్సు చేసింది? ఇది వరకు శివుడి కోసం కూర్చొని ఎక్కడ తపస్సు చేసింది అక్కడే చేసింది. ఎందుకు కలిసి వచ్చింది ఆ చోటు కనుక అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే కొంతకాలానికి బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఎంతకాలం పట్టాలి అమ్మవారు తపస్సు చేస్తే? ఎప్పుడు కొంతకాలం పట్టింది. బ్రహ్మదేవుడు వచ్చి ఏంటమ్మా ఇది అని, నీకే తెలియాలి, నాకే నల్ల రంగు పోవాలి అన్నది. అయితే ఈవిడ తపస్సు కూర్చున్నప్పుడు వింత జరిగింది. ఒక పెద్ద పులి అక్కడికి వచ్చింది. ఆవిడ తపస్సు చేస్తుంటే ఆ పెద్ద పులి తపస్సు చేస్తున్న అమ్మవారి దగ్గరికి ఆకలితోనే వచ్చిందండి. ఆకలితో వచ్చి అలా చూస్తోందిట. కానీ అమ్మవారిని చూడగా ఆవిడ క్రౌర్యం పోయిందండి. తెలుసుకోండి ఇక్కడ. అందుకే అమ్మవారిని చూస్తూ ఉంటే మనలో దుర్గుణాలు పోవాలి. దుర్గుణాలతో ఉండి పూజ చేసామంటే ఆ పూజ నిజంగా భగవతి గ్రహించదు. తెలుసుకోండి ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. పైగా దుర్గుణాలు పోవాలన్నా అమ్మవారి అనుగ్రహం వల్లే. నిజానికి ఆ పులి దుర్మార్గమా, ఆకలేస్తుందని వచ్చింది, ఆకలి భర్తను చూసింది. కానీ అమ్మవారిని చూడగా దానికి ఆకలి పోయింది సరికదా, దుర్గుణం పోయింది. ఇంకొన్ని హింసించే ప్రవృత్తి పోయి ఈ తల్లిని విడిచిపెట్టకూడదని ఎప్పుడు కూర్చునేది ఇక్కడ. కూర్చోవడమే కాదు, ఏవైనా జంతువులు వస్తూ ఉంటే గర్జించి తరిమేసేది. అమ్మవారికి తపోభంగం కలగకుండా కాచుకుంటుంది. ఇది గమనిస్తుంది అమ్మవారు. అలా చాలా కాలం అయింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు. అప్పుడు అమ్మవారు నీ ముందే చేస్తున్నాను చూడని తన యొక్క శరీరం నుంచి ఒక నల్లని కోశాన్ని విడిచిపెట్టేసింది. కోశము, ఓ వస్త్రం లాంటిది, ఆ కోశాన్ని విడిచిపెట్టేసింది. ఆమె నుంచి ఆ కోశంతో వచ్చినట్టుగా ఆవిడకు వచ్చింది.
అమ్మవారు విడిచిపెట్టిన నల్లని కోశంలోంచి ఒక మహాశక్తి వచ్చింది. ఆవిడ పేరు కౌశికి. మీరు దుర్గా సప్తశతి చదివినప్పుడు ఉత్తమ చరిత్రలో వస్తుంది, చివరి చరిత్రలో కౌశికి వస్తుంది. అక్కడ చిన్న మాట ఉంటుంది కానీ ఈ కథ అంతా దాని వెనకాల ఉండదు. ఈ కథ ఏమిటి ఇక్కడ తెలుసుకున్నాను. పురాణంలో ఒక చోట చెప్పలేదు, ఇంకో చోట విస్తరించి చెప్తాడు. ఆవిడ పేరు కౌశికి. ఆ కౌశికి రాగానే బ్రహ్మదేవుడు నమస్కారం చేసి, అమ్మ ఇదంతా నీ లీల. ఎందుకంటే కోపం అని ఒక వేగభావం నీలో రావడం వల్ల నువ్వు పని చేయగలుగు, దానికి తపస్సు కలిపోవు. దానివల్ల నీ శరీరంలో ఉన్న నలుపుదానం నువ్వే బయటకు పెట్టావు. ఆ వచ్చిన శక్తి వల్ల లోకోపకారం జరగాలమ్మా. దీన్ని దృష్టిలో పెట్టుకునే శివుడు నిన్ను నల్లపిల్ల అనడానికి కారణం ఇదే. కనుకనే వాళ్ళిద్దరి కలహాలు లోక కళ్యాణాలు, లోకంలో ఇతరుల కలహాలు వాళ్ళకే ప్రమాదాలు, తెలుసుకోండి. కనుక వాళ్ళ కలహాలన్నీ నిజానికి అవసరం లేనివి. లీలగా చేసేదాన్ని వాళ్ళు లీలగా చేస్తారు తప్ప అవసరమే చేయరు. అవసరం లేకుండా లోక కళ్యాణం కోసం చేసే ఈశ్వర కార్యమును లీలలు అంటారు. కనుక లీల శబ్దానికి మళ్ళీ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. తమకు అవసరమే లేదు కానీ లోక కళ్యాణార్థం చేసే పనులు లీలలు. కనుక ఆ తల్లికి కోపభావం చెండి. చెడి అనే ధాతువుకి చెండి అని వస్తుంది. చెడి అనే ధాతువు నుంచి చెండి అనే పద్మత్వం అయింది. చెడి కోపే అనే ధాతువు. కనుక క్రోధంతో అమ్మవారు ఉంటే ఆ క్రోధభావానికి తపస్సు కలిస్తే వచ్చిన శక్తి చేత రాక్షసులు నాశనం అవ్వాలి. క్రోధభావం మీద రాక్షసులు నశిస్తారు. అందుకే కామాక్షీం క్రోధ సంభవాం మనం అంటుంటాం కదా, క్రోధంలోంచి. అది ఆ క్రోధం లోకానికి కళ్యాణం కలిగించే క్రోధం. మీరే చెప్పారు, అందుకే నేను ఎప్పుడు క్రోధంతో ఉంటాను, మెచ్చుకుని దండలేరు ఎవడు కూడా. అది ప్రమాదకారి. వ్యక్తికి క్రోధం ఎప్పుడూ ప్రమాదకారి, తెలుసుకోండి. కానీ అధర్మంపై క్రోధం కలగాలి. ధర్మాన్ని దెబ్బతీసే దుష్టశక్తుల మీద క్రోధం కలిగితే చాలా మంచిది. ఆ క్రోధం మాత్రం అమ్మవారి స్వరూపంగా మనం నమస్కరించాలి. ఆ క్రోధ రూపంలో అమ్మవారు వచ్చి సనాతన ధర్మాన్ని రక్షించాలి, భారతదేశాన్ని కాపాడాలని కూడా మనం ప్రార్థించాలి. తప్పేం లేదు, దేవతలు కూడా అదే పని చేశారు కదా. కనుక క్రోధభావం లేకపోతే ఆవిడ ఎలా వస్తుంది? ఆవిడికి అలాంటి అలక కలగాలంటే శివుడు మాట అనాలి. అప్పుడు ఆవిడ భావం కలిగి ఆ తపస్సుతో కలిసి ఈ రెండూ కలిసి ఒక రూపం ధరించింది. ఆవిడ పేరు కౌశికి. అమ్మా మీ ఇద్దరు లీల వల్ల లోక కళ్యాణం జరుగుతుంది, మా కోరిక అదే. అక్కడ శుంభ నిశుంభలైన రాక్షసుల వల్ల దేవతలందరూ పీడితులై ఉన్నారు. అందుకు నీ అనుగ్రహం కావాలి. సహజ సౌమ్యమైన నీ స్వరూపం నుంచి ఉద్భవించే క్రోధ రూపకుడు కావాలి. కనుక రెండూ రూపాలే. నీ క్రోధ రూపం అవసరమే, నీ సౌమ్య రూపం అవసరమే. సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం స్తదాభవం అని చండీ సప్తశతిలో ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ. అమ్మ నీ క్రోధ రూపాలు, నీ సౌమ్య రూపాలు కూడా మమ్మల్ని రక్షించాలి. కనుకనే దేవిలో ఉగ్ర రూపాలు ఉంటాయి, సౌమ్య రూపాలు ఉంటాయి. ఉగ్ర రూపాలు అయినటువంటి చండి, భైరవి, కాళీ ఇత్యాది రూపాలు ఉన్నాయి. అలాగే సౌమ్య రూపాలైన భవాని, లక్ష్మి, సరస్వతి, పార్వతి, లలిత ఇత్యాది రూపాలు ఉన్నాయి కదా. కనుక రెండు రూపములు అమ్మ రూపాలను తెలుసుకుంటే రెండు రూపాలు మనం రక్షించడానికి వచ్చే నమస్కారం చేసుకుంటున్నాం ఇక్కడ. అలాంటి కౌశికి అనేటువంటి అమ్మవారు ఎప్పుడైతే సిద్ధమయ్యారో బ్రహ్మదేవుడు తన తపస్సుతో ప్రార్థన చేసి అమ్మ అనుగ్రహంతో ఒక వాహనాన్ని సృజించి ఇచ్చాడు. ఆ వాహనం సింహవాహనం. దానిపై కూర్చుకుని కౌశికి ఆ సింహవాహనంలో యుద్ధానికి బయలుదేరింది. అప్పుడు ఇంకా మిగిలింది ఎవరు? గౌరీ. ఇప్పుడు ఆవిడ పేరు మారిపోయిందండి. కాళీ అంటే కాలం అంటే నలుపు అని చెప్పుకున్నాం కదా. ఆ నలుపు ఎప్పుడైతే కౌశికి రూపం ధరించేసిందో మిగిలింది ఏమవుతుంది? గౌరీ అంటే తెల్లనిది. గౌరీ మిమాయి సలిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బహువ అక్షర అని వేదంలో గౌరీ మంత్రం చెప్తున్నాం. గౌరీ అంటే తెల్లనిది, కాళీ అంటే నల్లనిది. అంటే నల్లనిది అమ్మవారి, తెల్లనిది అమ్మవారి తెలుసుకో. అందుకు మనం ఒక మాట చెప్పుకున్నాం, ఆకాశంలో నలుపు ఉందా కాంతుందా? చెప్పండి. ఇక్కడ రెండూ ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే కనబడే జ్యోతిర్మండలాల కంటే కనబడిన నలుపు చాలా ఉన్నదండి. ఈ జ్యోతిర్మండలాలన్నీ ప్రకటింపబడకముందు ఏముంది? సర్వము. మనం బ్లాక్ హోల్ గురించి చెప్పుకున్నాం, కృష్ణబిలం అంటారు దాన్ని. ఒక డెడ్ స్టార్ బ్లాక్ హోల్గా ఉన్నప్పుడు దాని ఎంత ఎనర్జీ ఉంటుందండి. చుట్టూ ఉన్నవారు కూడా లోపలికి లాగేసుకోగలరు. అవి జాగ్రత్తగా గమనిస్తే మనకి చండీ సప్తశతిలో కాళీదేవి వచ్చేటప్పుడు కనబడుతున్న వాళ్ళందరినీ నోట్లో బఠానీలా వేసుకు వెళ్ళిపోవడం కనబడుతుంది ఇక్కడ. కాలో జగద్భక్షక, అది కాలస్వరూపం. కాలం యొక్క లక్షణం అంతుపట్టదు. పూర్తి నలుపు అంటే అంతుపట్టని తనమే. అందులోంచి ఒక తేజస్సు అంటే ఆ నలుపు ఆవిడే, తేజస్సు ఆవిడే. అది చెప్పడం కోసం అంతరిక్షంలో ఉన్నటువంటి
ఆ చీకటి లక్షణమంతా కాళీ అయితే అంతరిక్షంలో ఉన్న తేజో లక్షణమంతా గౌరి అయి కాళీ గౌరీతోనే జగత్తంతా వ్యాపించి ఉన్నది అనేది ఇది దర్శనం, చూడవలసిన దర్శనం ఇదండి ఇక్కడ. కానీ కాళీ గౌరీ అంటే ఇప్పుడు తెలిసింది కదా, ఇది అమ్మవారు కాళీయ గౌరీయ రెండూను. ఆ కాళీ రూపం వచ్చేసింది కౌశికగా, ఇప్పుడు ఎంత తెల్లగా ఎంత అందంగా మారిపోయింది ఆవిడ. ఆ గౌరీ అంటే ఈ శక్తికి బ్రహ్మ విద్య అని అర్థం. గౌరీ అంటే బ్రహ్మ విద్య, తేటపరచునది, అంతే కదా. తేట తెల్లం అని ఒక మాట ఉంది తెలుగులో, తెలుసా? ఎంత అందమైన భాష. తేట తెల్లం అంటే తేటగా తెలియజేసే తెలుపు, కాంతిలో అన్ని తేట తెల్లంగా తెలుస్తాయి. కానీ గౌరీ ప్రకాశ స్వరూపిణి అంటే అర్థం జ్ఞానాన్ని అందించున్నది అని అర్థం కూడా తెలుసుకోవచ్చు. కనుక గౌరీగా మారింది. అప్పుడు సగర్వంగా పులిని సైగ చేసింది, నాతో పాటు రా అని. ఎంతకాలం తను తపస్సు చేస్తుంటే అక్కడ అంటి పెట్టుకున్న పులిని తనతో పాటు తీసుకువెళ్ళింది తిన్న కైలాసానికి. నువ్వు ఇక్కడే ఉండి నేను తర్వాత చెప్తాను. పులిని అక్కడ ఆపి శివుని వద్దకు వెళ్ళి ఎలా ఉన్నా అని అడిగిందిట. అడిగి నమస్కారం చేసి ప్రణమ్య నోత్థితాయావత్తావత్తాం పరమేశ్వర ప్రఘుర్య దోర్భ్యామాశ్లిష్య పరితపరయాముదా. ఆవిడ వంగి పాదాలకు నమస్కారం చేయగానే ఆయన తిరిగి లేపే వరకు లేవలేదు, అలాగే దండం పెట్టింది. అప్పుడు పరమేశ్వరుడు తన రెండు చేతులతో ఆమెను లేపి ఒళ్ళో కూర్చోపెట్టుకోబోతూ ఉంటే ఆమె సిగ్గుతో పక్కన కూర్చుంది కానీ ఒళ్ళో కూర్చోలేదు. స్వాంకే ధర్తుం ప్రవృత్తోపి సా పర్యంకేన్యపీడత పర్యంకతో బలాద్దేవీం సోంకమారోప్య సుస్మితాం. ఆవిడ పర్యంకంలో కూర్చుంది కానీ ఒళ్ళో కూర్చోలేదు. మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టి చిరునవ్వు నవ్వుతూ ఆయన ఆమె మాట్లాడక ముందే మాట్లాడుతున్నాడు. నేను నీ కోపానికి కారణమయ్యాను, దానితో నువ్వు వెళ్ళి ఇప్పుడు తపస్సు చేసావు, అప్పుడు నీ నల్లని కోసం బయటకు వచ్చింది అంటే నీ కోపం పోయినట్లే కదా అని అడిగాడు. నిజానికి నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా నీ స్వభావం నాకు నచ్చిందే తప్ప నీ నలుపు తెలుపులు కాదు కదా అన్నాడు. ఇది గొప్ప మాట చెప్పాడు కదా. స్వేచ్ఛయాపి నకాలీతి నా అన్యవర్ణవతీతి చ త్వత్స్వభావాహృతం చిత్తం శుభ్రు చింతావహం మమ. నీ స్వభావమే నాకు ముఖ్యం. కనుక సౌందర్యం నల్లదనంలోనూ ఉంటుంది, తెల్లదనంలో ఉంటుంది. నువ్వు నల్లగా ఉన్న అందగత్తెవే, తెల్లగా ఉన్న అందగత్తెవే. కానీ ఒకానొక లోక కళ్యాణం కోసమని ఆ నలుపు ఆ రూపంతో బయటికి వచ్చి లోకక్షేమం కలిగి శత్రు సంహారం చేయాలని ఈ లీల చేయడం జరిగింది. నిజానికి ఆ మాటకు వస్తే నీకు నాకు శరీరాలు ఉన్నాయా అన్నాడు. ఈ శివశక్తి సంభాషణ చాలా అద్భుతమైనటువంటి, ఇది చెప్పడం కోసం ఈ కథ అంతా ప్రారంభించడం జరిగింది. ఈ శివశక్తి సంభాషణలోనే మొత్తం శివశక్తి సందర్శనం మనకు జరగబోతోంది. ఇక్కడ జ్ఞానోపదేశం చేస్తున్నాడు అమ్మవారికి. ఆవిడ జ్ఞానోపదేశం చేయాలా, ఆవిడని నిమిత్తంగా చేసుకుని మనకు తెలియజేయడం ఇదంతా కూడా. దీనంతటి ఋషి దర్శనం చేసి మనకి గ్రంథ రూపంలో అందిస్తున్నాడు. ఇదంతటి ఎవరు చెప్తున్నారంటే హిమాలయ పర్వతాల్లో తన ఆశ్రమంలో ఉపమన్యు మహర్షి కృష్ణ భగవానుడికి చెప్తున్న అంశములండి ఇవన్నీ కూడా. ఆ సందర్భం ఆయన అలా చెప్తుంటే చుట్టూ మహర్షులు కూర్చుని వింటున్నారట. ఎప్పుడు శివుడు పార్వతీదేవత అంటున్నాడు, పృథగ్జనవదో వదత్ అన్యోన్యం న విప్రియస్యాపి కారణం న సంభవంతి ఏ తత్ర చిత్తకాలుష్య హేతవః స్మృత పరమోభావః కథం స్వేచ్ఛా అంగయోగతః. మన ఇద్దరి శరీరాలు స్వేచ్ఛతో కల్పించబడ్డవి. అంటే భగవంతుని శరీరాలకి మన శరీరాలకి తేడా ఏమిటంటే ఆయన ఇచ్ఛతో కల్పించుకుంటాడు, మన కర్మ కొద్దీ వచ్చి పడతాయి, అది తేడా. ఇవన్నీ మనం కల్పించుకుని డిజైన్ చేసి పుట్టేమా, చేసుకున్న కర్మల కొద్దీ శరీరాలు వస్తాయి. ఈశ్వరుడి శరీరము స్వేచ్ఛగా ఉంటుంది. ఈ శరీరం పాంచభూత వికారాలతో కూడి నాశనానికి హేతు అవుతుంది. ఆ శరీరం తేజోమయమై ఉపాసనా యోగ్యమై ఉపాస్యమని ఉంటాయి. అది ఆ శరీరాలకు మన శరీరాలకి తేడా. అంటే స్వేచ్ఛయా అంగత వయం, మనం ఇద్దరం కూడా స్వేచ్ఛగా శరీరమును తీస్తాం. స్వేచ్ఛాంగయోగత, స్వేచ్ఛా అంగయోగత నా సంభవంతి ఏ తత్ర చిత్త కాలుష్య హేతవ. కనుక మన ఇద్దరి మధ్య జరిగేవన్నీ కూడా చిత్త కాలుష్యాన్ని కలిగించేవి కావు. ఇవన్నీ తత్వవ్యాఖ్యానములండి. చిత్త కాలుష్యం అంటే అంతవరకు ప్రశాంతంగా ఉంటాం, ఆయన ఏదో అంటాడు లేకపోతే ఆవిడేదో అంటుంది, వెంటనే మనసు కరదపడుతుంది. ఆయన 2 అంటే ఈవిడ 20 ఉంటుంది. ఇంకా మొత్తం మూడంతా పోతుంది. ఏమో లేచినప్పుడు ముహూర్తి ఎలా ఉందో అనుకుంటాం. దాన్ని చిత్త కాలుష్య హేతవ అంటారు. చిత్తం కలుషితం అయిపోయింది కదా. కనుక ఇతర జనుల వలనే మన ఇద్దరి లీలలు చిత్త కాలుష్య హేతువులు కావు. ఇవన్నీ మనకు పాఠాలండి. 1 by 1 తను చేసిన లీలకు తానే వ్యాఖ్యానం చేస్తున్నాడు. పైగా పృథక్ జనవత్ అన్యోన్యం విప్రియస్యాపి కారణం.
సామాన్య మానవుల వల్లనే లేదా సామాన్య దంపతుల వల్లనే మనకు ఒకరి పట్ల ఒకరికి ప్రీతి భంగం కలగడానికి ఇవి జరగవు. విప్రియం అంటే ఒకరి పట్ల ఒకరి ప్రేమ విరిగిపోవడానికి. నేరకపై చేసుకున్నాను నేను వాళ్ళు అనుకోరు, అలా అనుకునేటటువంటివి కావు మన లీలలు. నా సంభవంతి తత్ర ఆవయోరూప యజ్ఞస్య నాశ్చైవత్ చరాచరం. మన ఇద్దరి మధ్య ఉన్న లీలలు లాంటివి ఇంకెక్కడ ఉండవు. చరాచర జగత్తు మన ఇద్దరి చేత వ్యాపించబడి ఉన్నది, మన ఇద్దరం తప్ప మరొకట్లేదు. అహమగ్ని శిరోనిష్ఠ త్వం సోమశిరసి స్థిత అగ్ని సోమాత్మకం విశ్వం ఆవాభ్యాం సమధిష్ఠితం. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్న వాటిని వారు సమాపన చేస్తున్నప్పుడు సూత్రములు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కటి గుర్తున్నాయో మీకు. వికారరహిత శుద్ధ సహశక్త్యా పంచధా స్థిత స్వశక్త్యా పంచధా స్థిత. గుర్తుందా? ఇవన్నీ సూత్రవాక్యాలండి. మొత్తం శివశక్తి సందర్శనలో గుర్తుపెట్టుకోవలసిన మహావాక్యములు వంటివి. ఇక్కడ వికారరహిత శుద్ధ స్వశక్త్యా పంచధా స్థిత. గుర్తుందా? నాకు గుర్తుంది, మొదట్లో చెప్పాము. ఏ వికారములే నిర్వికారుని శుద్ధుడైన వాడు తన శక్తితో 5 అయ్యాడు. 5 దగ్గర ఎంత గొడవ పెట్టుకున్నాం. పంచబ్రహ్మలని, పంచముఖాలని, పంచకృత్యాలని, ఇవన్నీ ఆయన ఏ వికారం లేని ఒక్కడు తన శక్తితో 5 అయ్యి 5 ఎన్నో అయ్యింది. అది ఒక వాక్యం గుర్తుపెట్టుకోవాల్సి. అదేవిధంగా మొత్తం జగత్తంతా కూడా శివశక్తిమయం విద్ధి జగదేత చరాచరం, లేదా శివశక్త్యాత్మకం విద్ధి. మయం కంటే ఇంకో గొప్ప శబ్దం. శివశక్త్యాత్మకం విద్ధి జగదేత చరాచర. ఎన్ని వాక్యాలు అయ్యాయి అంటే ఇక్కడ శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అటువంటి వాళ్ళు ఒక్కరున్నా చెప్పాలి. అలాంటి వాళ్ళు కొంచెం హ్యాండ్ఫుల్గా ఉన్నారు, నాకు అందుకు సంతోషం. అందరూ కాకపోయినా కొందరైనా. కనుక మహావాక్యములు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవడం కోసం మొత్తం సారంగా గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యములు ఇవన్నీ కూడా. వికారరహిత శుద్ధ స్వశక్త్యా పంచదా స్థిత శివశక్త్యాత్మకం విద్ధి జగదేత చరాచరం. ఈ 2 ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినది. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సినది ఇప్పుడు చెప్పబడుతున్నది అగ్ని సోమాత్మకం ఒక వాక్యం, వాగర్థాత్మకం రెండవ వాక్యం. ఈ రెండిటి తత్వం ఇప్పుడు చెప్పబడుతున్నాడు శివుడు పార్వతీదేవికి. అగ్ని సోమాత్మకం, వాగర్థాత్మకం. ఇది ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎంత రహస్యం చెప్తున్నాడు. నేను అగ్ని శిరస్సులో ఉంటాను, నువ్వు సోమ శిరస్సులో ఉంటావు అన్నాడు ఇక్కడ. ఈ రెండిటితోనే అగ్ని సోమాత్మకం విశ్వం. ఇది ఒక సూత్రం అండి, ఫార్ములా. మీరు ఆలోచించుకోవచ్చు. అగ్ని సోమాత్మకం విశ్వం. విశ్వమంతా అగ్ని సోమాత్మకమే. అవి ఆవాభ్యాం సమధిష్ఠితం. కానీ అగ్నియందు నేను, సోమమునందు నువ్వు ఉంటావు. విశ్వమంతా అగ్ని సోమాత్మకం. కనుక విశ్వమంతా మన ఇద్దరం ఉన్నట్టేగా. ఇవన్నీ కూడా విశ్వాన్ని ఎలా దర్శించాలో చూపిస్తున్నాడండి ఇక్కడ. ఇందాక మనకు చెప్పినటువంటి ఆ కథ ఉందే, అది బాగా ఉంటుంది దీనికంటే. ఆ తపస్సు చేయడం, పులు రావడం, అవి పట్టెట్టు ఇవి పట్టవు. అది కథ చెప్తూ మధ్యలో తత్వం చెప్తారు. అది పురాణం చేసిన గొప్ప పని అండి ఇక్కడ. ఇవేవి చదవకుండా పురాణాలు అవన్నీ మామూలుగా ఉంటాయండి. అది ఉపనిషత్తు చాలు. ఇది చదవలేదు, అది చదవలేదు. వాడు సరిగ్గా చదివితే అర్థమవుతుంది. పురాణాలు ఇంకా వేదమైనా అర్థం కావచ్చు, కానీ పురాణం తేలిక అర్థం కాదు. ఎందుకంటే వేదం అర్థం కాదని ముందే ప్రిపేర్ అయిపోయాం. కానీ పురాణం అర్థమవుతుంది అనుకున్నాం కనుక అర్థమేంది కాకుండా అసలు అర్థాలు ఎన్నో ఉంటాయి. కానీ పురాణమే అతి కష్టం అర్థం చేసుకోవడం. దీనిలో చెప్తున్న అద్భుతమైన అంశం, అహం అగ్నిశిరో నిష్ఠ త్వం సోమశిరసి స్థిత అగ్నిశోమాత్మకం విశ్వం ఆవాభ్యాం సమధిష్ఠితం. ఇది సామాన్యమైన వాక్యమా? అందుకే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు మాట్లాడేవి కావు. ఇక్కడ విశ్వమంతా మనిద్దరమే. ఆవాభ్యాం అంటే మన చేత. ఈ విశ్వమంతా కూడా మన ఇద్దరి చేత. అగ్నిశోమాత్మకం విశ్వం. అగ్నిశోమాత్మకం విశ్వము మన ఇద్దరి చేత వ్యాపించబడింది. ఎందుకు? జగద్ధితం కోసం. మన ఇద్దరు రూపం ధరించడం, ఇలా కూర్చొని మాట్లాడడం ఉంది, అది జగద్ధితాయ చరతో స్వేచ్ఛాధృత శరీరయోహో. మనిద్దరం స్వేచ్ఛయ, మన ఇచ్ఛతో జగద్ధితాయ, జగత్తుకి హితం కలిగించడానికి 2 రూపాలు ధరించాం. ఎందుకంటే భక్తులు ధ్యానించడం కోసం, మన లీలలు స్మరించి అందులో ధర్మం తెలుసుకోవడం కోసం, అలాగే స్మరించడం వల్ల ముక్తి కలగడం కోసం మనిద్దరం 2 రూపాలు ధరించాం. ఇవి లీలగా ధరించిన రూపములు. ఆవయోర్ విప్రయోగేశ్య నిరాలంబనం జగత్. నీకు నాకు వియోగం అనేది లేదు. మన ఇద్దరికి ఎప్పుడు వేరు లేదు. నీకు నాకు వియోగం ఉంటే జగత్తుకు దిక్కుండదు అన్నాడు. గొప్ప మాట ఇక్కడ. నిరాలంబనం జగత్, జగత్తుకు ఆలంబనం ఉండదు. కనుకనే నీకు నాకు వియోగం లేదని తెలుసుకో. అస్థిహత్వంతరం చేత శాస్త్రయుక్తి వినిశ్చితం. మరొక కారణం కూడా చెప్తున్నాను విను, మరొక శాస్త్రాంతరం చెప్తున్నాను. వాగర్థమేమేవేత జగత్ స్థావర జంగమం. ఈ స్థావర జగత్తు, జంగమ జగత్తు మొత్తం కూడాను వాగర్థమయం.
అగ్ని సోమాత్మకం విశ్వం వాగర్థమయం జగత్. ఈ 2 వాక్యములు ఇందాక చెప్పిన మహావాక్యాలతో ఈ 4 కలుపుకోండి. మొత్తం పాల మీద మేగడ తేలుతుందే, అలాగే ప్రవచనం అనే పాలలో ఈ మేగడని తీసుకెళ్ళి తోడు పెట్టుకోండి మనసులో. ఇంకా మథనం వగేరాలు చేసుకోండి, ఇక్కడ మీ ఇష్టం. ఇక్కడ కానీ ఈ 4 వాక్యాలు సంస్కృతం చిన్న వాక్యాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన 2 వాక్యాలకి వ్యాఖ్యానం అయిపోయింది. ఈ 2 వాక్యాలు మిగిలి ఇప్పుడు ఏమిటి? అగ్ని సోమాత్మకం వాగర్థమయం. ఈ రహస్యం తెలిస్తే మరొక్కసారి కాళిదాసు పాదాలకు నమస్కారం చేసుకుంటామండి. సామాన్యుడు కాడు అని తెలుస్తున్నది. వాగర్థావ్యూ సంపృక్తం అని చెప్తూ త్వం హి వాగమృతం సాక్షాత్, త్వం హి వాక్ అమృతం సాక్షాత్, అహం అర్థామృతం పరం, ద్వయమృతం కస్మాత్ ద్వియుక్తం ఉపపద్యతే. నువ్వు వాక్ అని అమృతానివి, నేను అర్థమని అమృతాన్ని. మనిద్దరికి వియోగం అనేది ఎలా ఉంటుంది? వాగర్థానికి వియోగం ఉంటుందా అని చెప్పాడు. వాక్కుని అర్థాన్ని ఎవరు వేరు చేయలేరు. అంటే ఏది చెప్పదలుచుకున్నామో అది అర్థం, దేనితో చెప్తున్నామో అది వాక్కు. కనుక వాక్కు లేనిది అర్థం లేదు, అర్థం లేనిది వాక్కు లేదు. పైగా విద్యా ప్రత్యాయికాత్వం మే, ఇవన్నీ శాస్త్ర శబ్దాలు. విద్యా ప్రత్యాయిక త్వం మే వేద్యోహం ప్రత్యయాత్తవ అంటే అర్థం ఏంటంటే నన్ను తెలియజేసే జ్ఞానము నువ్వు, నా స్వరూప జ్ఞానాన్ని కలిగించే బుద్ధివృత్తి నువ్వు. బుద్ధివృత్తి అంటే మనకు జ్ఞానం కలుగుతుంది, అది వృత్తి. వృత్తి అంటే పని, బుద్ధి చేసే పని, ఆలోచన, జ్ఞానం. కనుక నన్ను తెలియజేసే జ్ఞానం ఏదైతే ఉంటుందో బుద్ధిది, అది నీ స్వరూపం. కానీ బుద్ధికి ఎన్నో ఆలోచనలు రావచ్చు, కానీ పరమేశ్వరుని గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది విద్య అనిపించుకుంటుంది. ఆ విద్యవు నువ్వు, ఆ విద్య ద్వారా తెలియబడే బ్రహ్మము నేను. కనుక విద్యవు నువ్వు, వేద్యుడను నేను. విద్య వేద్య. విద్య అంటే తెలియజేయునది, వేద్య అంటే తెలియబడువాడు. విద్య ద్వారా ఎవరిని తెలుసుకోబోతున్నామో అది బ్రహ్మము, దాన్ని తెలియజేసేది విద్య. అందుకే బ్రహ్మ విద్యా స్వరూపుడు అనే మాట ఇక్కడ మరొకసారి స్పష్టం చేస్తున్నాడు. సర్వస్యాజ్ఞైక లభ్యత్వాద్ ఆజ్ఞాత్వం హి గరీయసి. మరొక గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. సృష్టిలో నేను కర్మ కొద్దీ ఈ పనులు చేయట్లేదు, మన కర్మ కొద్దీ చేయక తప్పదు కదా. అంతేగా నేను అన్ని కర్మలు విడిచిపెట్టానంటే భోజన కర్మ మాత్రం మానడు, అవునా లేదా? అది సకాలంలో ఎవడో పెట్టేస్తే వీడు కూడా అన్ని కర్మలు విడిచిపెట్టేస్తాడు. మరొక అందుకే కర్మలు విడిచిపెట్టామంటే చేస్తున్న నిత్య కర్మలు విడిచిపెట్టమే కనబడుతుంది, కానీ ఈ కర్మలు మాత్రం ఎవడు విడిచిపెట్టట్లేదు. అందుకే కర్మ చేయమని కర్మ మానీకని హెచ్చరించాడు కృష్ణ పరమాత్మ. నీకు వైరాగ్యం కలిగితే వైరాగ్యం తెచ్చేయి, అంతే మానీకన్నాడు ఇక్కడ. కానీ జ్ఞానం కలిగినా జ్ఞానంతో చేస్తావు, కానీ కర్మ మానీయకూడదు, ఇది తెలుసుకోవాల్సింది. అలాగ ప్రతివాడు కర్మ కొద్దీ కర్మ చేస్తాడు, అంతేగా తరించడం కొద్దీ కర్మ చేస్తాడు. ఇదివరకు కర్మను బట్టి ఇప్పుడు కర్మ చేస్తాం, కర్మ లేకపోతే జగతి గడవదు కనుక కర్మ చేస్తాం. మరి నేనెందుకు కర్మ చేయాలి? సృష్టి స్థితి సంహారమైన కర్మలు నేనెందుకు చేయాలి అంటే అవి నా కర్మలు కావు, నేను చేసే ఆజ్ఞలు అన్నాడు ఇక్కడ. అది కర్మ కాదు, ఆజ్ఞ. అంటే నాకు అవసరం లేదు, జగన్ నిర్వహణ కోసం చేస్తున్నాను, ఆజ్ఞగా చేస్తున్నాను. అందుకే శివుని ఆజ్ఞ లేనిది చేమైనా కొట్టదు. ఆయన ఆజ్ఞ చేతనే సర్వ జగత్తు నడుస్తుంది. నువ్వు ఎంత సంకల్పించినా జరగదు, కానీ శివుని సంకల్ప శక్తే ఆజ్ఞాశక్తిగా ఒకటి, అనుగ్రహ శక్తిగా ఒకటి, 2 రూపాలతో ఉంటుంది. ఆజ్ఞ, అనుగ్రహ, ఈ 2 రూపాలతో ఉంటుంది. నేను నా ఆజ్ఞతో చేస్తున్నాను, అందుకే సర్వస్యాజ్ఞైక లభ్యత్వాత్ ఆజ్ఞాత్వం గరీయసి. నేను ఏ ఆజ్ఞతో చేస్తున్నానో ఆజ్ఞాశక్తివి నువ్వు, అది చెప్తున్నాడు ఇక్కడ. అంటే శివుడి ఆజ్ఞతోనే జగత్తంతా నడుస్తుంది. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో ఎలా జరగాలో ఒక నిర్దేశం విశ్వంలో ఉంది. మీరు ఆలోచించండి, ఎవరి వల్ల జరుగుతుంది ఇక్కడ? యూనివర్స్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్. ఇది యాక్సిడెంట్గా జరిగిపోతుందా? యూనివర్స్ ఉన్న యాక్టివిటీస్ అన్నీ ఒక సిస్టమేటిక్గా ఉంది. సిస్టమ్ ఉన్నది అంటే సిస్టమ్ ఏర్పరిచిన వాడు ఉండాలిగా, అది ఏర్పరిచాడు. అదొక ఆర్డర్. ఒక ప్రభువు తన రాజ్యాన్ని తన ఆర్డర్తో ఎలా నడుపుతాడో, ఆర్డర్తో నడిపితేనే ఆర్డర్లీగా ఉంటుంది జగత్తు. కనుక ఆర్డర్తో నడుపుతున్నాడు. కనుక నా యొక్క ఆజ్ఞతో జగత్తు నడుస్తుందంటే, నా యొక్క ఆజ్ఞ అంటే నా యొక్క శక్తే నా ఆజ్ఞ. కనుక ఆజ్ఞాశక్తి అమ్మవారు, 3వది వచ్చింది. కనుక ఆజ్ఞ ఇచ్చేవాడు వారే శక్తి శివుడు. అది అనుగ్రహం, నా అనుగ్రహంతో జగత్తు నడుస్తుంది. ఒక్కొక్కడు ఇవాడు శివుడు అనుకూలించడం వల్ల, దయ చూపించడం వల్ల బ్రతుకుతున్నామండి అంటాం. కనుక ఆజ్ఞలోనే అనుగ్రహం ఉంది. అనుగ్రహం అంటే ఎవరి కర్మలను అనుసరించి వాళ్ళని నడపడమే అనుగ్రహం. అలా జగత్తును నడుపుతున్నాడా లేదా? యోగ్యులైతే ఆశ్రయించిన వారిని
అనుగ్రహించి ముక్తినిస్తున్నాడు. కానీ ఆజ్ఞ అనుగ్రహం అనే నా రెండు శక్తులు కూడా నువ్వే. కానీ జగత్తులో ఉన్నది గొప్పది ఏమిటంటే ఆజ్ఞ అనుగ్రహం. ఈ రెండు తప్ప మరొకటి లేదు తెలుసుకోండి. ఇక్కడ అది స్వామి యొక్క శక్తి స్వరూపం. కానీ నువ్వు ఆజ్ఞవి, నేను ఆజ్ఞకు మూలమైన శివుణ్ణి. ఆజ్ఞైక సారమైశ్వర్యం యస్మాత్ స్వాతంత్ర్య లక్షణం. ఎవడు ఆజ్ఞ వేయగలడంటే స్వతంత్రత కలవాడే ఆజ్ఞ వేయగలడు. నేను పరతంత్రుని కాను, అంటే నేను దేని మీద ఆధారపడలేదు, అన్నీ నా యందు ఆధారపడి ఉన్నాయి కనుకనే ఆజ్ఞ వేయడం అనేది ఐశ్వర్యము స్వాతంత్ర లక్షణము. రెండు మాట చెప్తున్నాడు. అంటే కథాభాగమే జ్ఞానభాగంలోకి వెళ్తున్నాం. ఐశ్వర్యం తర్వాత స్వాతంత్రం రెండు. ఆజ్ఞ వేశానంటే ఆజ్ఞే నా ఐశ్వర్యం అన్నాడు. ఐశ్వర్యం అంటే ఈశ్వరస్య భావం, అంతేకాని సంపద అని కాదు. ఈశ్వరుడిని భావానికే ఆజ్ఞ అని పేరు. కానీ ఆజ్ఞాపించువాడు ఈశ్వరుడు. శాసనం కరోతి యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రం. ఎవడు తన శాసనశక్తులతో లోకాన్ని నడుపుతున్నాడో శాసించేవాడెవడు వాడు ఈశ్వరుడు. కనుకనే ఆజ్ఞతో శాసిస్తున్నాను. ఆజ్ఞయే నా ఐశ్వర్య లక్షణం, అంటే నా ఈశ్వర లక్షణం. మరి ఆయన పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎందువల్ల అయ్యాడండి? ఈశ్వరుడు అంటే అణువు మొదలు బ్రహ్మాండం వరకు శాసన చేసి నడిపించేవాడు ఈశ్వరుడు. ఆయన శాసనమే కదా మొత్తం ఉన్నది. పేరులోనే ఈశ్వర, ఆయన పైన మరొకడు లేడు. అందుకే మహేశ్వర, విశ్వేశ్వర, పరమేశ్వర అంటున్నాం ఇక్కడ. కనుకనే నా ఆజ్ఞలో రెండు లక్షణాలు కనబడతాయి. నా ఈశ్వర భావము, స్వాతంత్రత. ఉదయం 6 శక్తులు చెప్పుకున్న స్వతంత్రత అని. ఉదయం కాదు నిన్న స్వతంత్రత. కనుక జీవులు పరతంత్రులు, ఈశ్వరుడు స్వతంత్రుడు. అది తేడా జీవులకి ఈశ్వరుడికి ఉన్న తేడా. మనం ఎంతైనా పరతంత్రులమే. ఆజ్ఞయా విప్రయుక్తస్య చైశ్వర్యం కీదృశం. ఆజ్ఞ అనేది లేకపోతే నాకు ఈశ్వరత్వం ఎక్కడ ఉంటుంది? నన్ను ఈశ్వరుడు అన్నారంటేనే ఆజ్ఞాపించేవాడిని అర్థం. ఆజ్ఞ నువ్వైనప్పుడు, నువ్వు లేనప్పుడు నేను ఎక్కడ ఈశ్వరుడిని అవుతాను? నీ వల్లనే ఈశ్వరుని అయ్యాను. నకతాదిత అవస్థానం ఆవయోర్ విప్రయుక్తయో దేవానాం కార్యముద్దిశ్య లీలోక్తిం కృతవానహం. దేవానాం కార్యముద్దిశ్య, దేవకార్య సముజ్జత. దేవకార్యం కోసమే లీలగా నేను ఈ మాట అనడం, నువ్వు అలగడం, ఇంత జరిగిందే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు సుమా. నీలో ఆ భావం రేగితే ఆ భావంతో కూడిన తపస్సు ఒక శక్తిని ఉత్పన్నం చేసి లోకానికి క్షేమం కలిగించింది అది అని చెప్తూ, మొత్తానికి మన ఇరువురిది అవిభాజ్య తత్వము. నువ్వు ఈ విధంగా ఇంకా కోపగించడం తగదు సుమా. ఎందుకంటే మన ఇద్దరిలో ఏం చేసినా అది ప్రాణులకు హాని కలిగించేది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గొప్ప మాట చెప్పాడు. మన ఇద్దరి చేష్టలు జగతి క్షేమం కలిగించేవే కానీ హాని కలిగించేవి కావు అని ఆయన ప్రామిస్ చేశాడండి. ఎప్పుడైతే ఆ పని చెప్పాడో మనకి ఏది జరిగినా శివుడా నువ్వెందుకు చేసావు అనడం కాదు, నువ్వెందుకు చేసావు, ఇది మంచిగా చేసావంటే చాలు. ఇక్కడ వారి స్వభావంలో అది లేదు కనుక అందుకే తత్తస్త్రిలోక రక్షార్థే, 3 లోకాల రక్షణ కోసమే చేశాం అని చెప్తూ, యత్ అనర్థాయ భూతానాం నతదస్తి. ప్రాణికోట్లకు అనర్థం కలిగించడానికే మన యొక్క కోపములు ఉండవు. మన కోపములు లోకరక్షణ కోసమే. అందుకే కోపానికి కూడా దండం పెట్టాలి. నమస్తే రుద్రమన్యభూతోత ఇషవే నమః. నీ కోపానికి నమస్కారం అన్నాం కదా, ఆ కోపమే చెండి, ఆ చెండికి నమస్కారం అని రోజు మరి తరచూ హోమాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం ఎందుకండి? ఆవిడ దయ కావాలనే కదా అని చెప్పగానే ఆవిడకి చాలా ఆనందం కలిగి భర్త తనను అనునయించుతూ మాట్లాడుతూ ఉంటే ఆ తృప్తితో చిరునవ్వుతూ ఆ తల ఉంచుకుని కూర్చుని అప్పుడు ఆవిడ మాట్లాడుతుంది. నేను సృష్టించిన కౌశికను చూసావా అని అడిగింది. ఇక్కడ కిందేవన నసా దృష్టా యా సృష్టా కౌశికీమయ. ఎంత అందంగా ఉందో తెలుసా? నువ్వు నలుపు అన్నావు కానీ చాలా అందంగా ఉంది. ఒక్క మాటలో చెప్తే తాదృశీ కన్యక లోకే న భూతో న భవిష్యతి, నా భూత నా భవిష్యతి. అలాంటి కన్య ఇదివరకు లేదు, ఇకపై రాదు, అంతే. తస్యాం వీర్యం బలం వింధ్యనిలయం విజయం తథా శుంభస్య చ నిశుంభస్య మారణే చ రణేతయోహో. ఆ శక్తి వెళ్ళి వింధ్య పర్వతంలో ఉన్నటువంటి శుంభనిశుంభుల్ని సంహరించింది. ఇప్పుడు ఆ తల్లిని అందరూ ఉపాసన చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగా ఆ గుమ్మం దగ్గర పులి తిరుగుతుంది. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలి. నేను అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఆ పులి నా దగ్గర కూర్చుని నా తపోభంగం కలగకుండా కాపాడింది. వ్యాఘ్రం పశ్య నచానేన సదృశో మదుపాసక. ఈ పులి కంటే గొప్ప ఉపాసకులు నాకు లేరు అంది. ఇక్కడ అలా అమ్మ చేత అనిపించుకోవడం మనం పుల్లం అనిపించి పెట్టం అంటే అర్థం నన్ను ఉపాసించింది. ఉపాసన అంటే సమీపవర్తనం, ఉపసమీపే ఆసనం.
దగ్గర కూర్చోడు. ఉపాసకుడు ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాడంటే ఎవరిని ఉపాసిస్తున్నాడో అక్కడ ఉంటుంది వాడి భావం. మిగిలిన వారి భావం లోకల్లో ఉంటుంది, ఉపాసకుడి భావం అక్కడ ఉండాలి. అడుగడుగున తతే స్మరణ, అదే ధ్యానం, అది ఉపాసన అండి. ఇక్కడ చిన్న విషయం కాదు. అందుకే భక్తికి ఉపాసన అనే మాట చాలా బలమైనది. అదే కొంతసేపు ఉపాసన మంత్రాలు చేసి తర్వాత లోకంలో వాడి మీద వీడి మీద ఆడిపోసుకుంటుంటే అది ఉపాసన. కానీ ఉపాసన అనే మాటకి సరైన ఉదాహరణ ఎవరు? ఈ పులిగారు. వచ్చి కూర్చుని రోజు ఇదే పని, ఏం తినాలో ఏం తింటుందో ఏం తాగుతుందో పట్టించుకోదు, నన్నే గమనించుకుంటూ చూసుకుంటుంది. నేను మాత్రం నా తపస్సులో ఉన్నాను అనుకుంటుంది, కానీ నన్నే గమనించుకునేవాడిని నేను గమనిస్తూనే ఉంటాను కదా. అందుకే ఆకలి దప్పికలు లేకుండా హాయిగా ఉండేట్టు నేను చూసుకున్నాను. ఆఖరికి విడిచిపెట్టకుండా నాతో కూడా తెచ్చుకొచ్చాను అన్నాడు. అది అమ్మ విడిచిపెట్టదండి తను ఉపాసించేవారిని. అనేన దుష్ట సంగేభ్యో రక్షితం మత్తపోవనం అతీవ భక్తశ్చ విశ్రబ్ధశ్చ స్వరక్షణాత్. తనని తాను రక్షించుకోవడం అనే మాట మర్చిపోయి నన్ను కాపాడాలనుంది. పాపం కాపాడింది సుమా అంటే శివుడు నవ్వుతున్నాడు, నిన్నొకటి కాపాడాలా, నువ్వే జగత్తుని కాపాడాలి అంటే పులి కాపాడాలి అనుకున్న భావం ఏర్పడడం వల్ల భక్తి ఏర్పడింది అంతే. కానీ అమ్మ కాపాడడం ఎందుకు? భగవంతుని మనం రక్షించేది ఏమిటండి? అంత జ్ఞానం మనకుంది, కానీ భక్తి మాత్రం శూన్యం. దీనికి భక్తి ఉంది చూడండి ఇక్కడ. అందుకే భగవంతుడి కోసమని ఆయన తింటాడా అని మనం తినడం కాకుండా ఆయనకు పెట్టి తినడమే. ఆయన తిన్నాడు అనుకోవడం ఇదే ప్రేమకి సంకేతం అండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కనబడేది నిస్వార్థం, అంటే తన కోసం తనకేమీ లేదు, అంతా అమ్మవారి కోసమే అనేటువంటి భావం అది ఇందులో కనబడుతుంది. దీన్ని నారదుల వారు తత్సుఖ సుఖిత్వం అంటారు. వాళ్ళు సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం. అది వారు బాగున్నారా వారు బాగున్నారా, నిజంగా బాగానే ఉంటారయ్యా నీకు ఎందుకు, భగవంతుడు కదా, కాదు నావాడు క్షేమంగా ఉండాలి, అది ప్రేమ అండి ఇక్కడ. ఆ ప్రేమతో నన్ను కొలుచుకుంది కనుక నేను విడిచిపెట్టకుండా తెచ్చుకొచ్చేసాను. ఆమె తన చోటు ఏదో అసలు విడిచిపెట్టేసి ఎప్పుడు నా దగ్గర ఉన్నది. అలాంటి నా భక్తురాన్ని విడిచిపెట్టకుండా తీసుకొచ్చాను, నువ్వు కూడా అనుగ్రహించు అని ఎప్పుడైతే చెప్పినదో ప్రీతోస్మి ఇచ్చా, నేను ప్రీతి చెందాను కనుక నువ్వు ప్రీతి చెందు అంటే అర్థం అమ్మవారు అనుగ్రహిస్తే ఆయన అనుగ్రహించవలసినదే, ఆయన అనుగ్రహిస్తే ఆవిడ అనుగ్రహించవలసిందే, ఇద్దరు ఒకే హృదయం కదా అని చెప్తే, సరే నా ప్రమథ గణాల్లో ఇతడిని ఒక గణానికి అధ్యక్షుని చేస్తున్నాను అన్నాడు. ఎలాగైతే నందీశ్వరుడు ఇంతవరకు ఉన్నాడో ఇప్పుడు ఈయన కూడా ఒకడు ఉంటాడు నాకు. ఈయన అనగానే ఒక చూసేట శివుడు చూడగానే అతడు రూపం మారిపోయింది, గణాధ్యక్షుడు రూపాన్ని స్వీకరించాడు. ఆయన ఒక గణమునకు అధ్యక్షుడిగా మారాడు. శివుని దగ్గర అనేక గణములు ఉంటాయి, ఒక గణములో ఒకడు అధ్యక్ష స్థానాన్ని వహిస్తాడు. వాడు సామాన్యుడే ఉండడు ఒక్కొక్కడు. అలాగా బిభ్రద్వేత్రలతాం హైమీం రత్న చిత్రంచ కంచుకం చురికా మృగప్రక్షాం గణేశో రక్షవేష ధృక్. గణేశుడిగా మారిపోయాడు. గణేశుడు అంటే ఒక గణములకు అధ్యక్షుడిగా మారాడు. నందీశ్వరుడు కూడా వృషభ రూపంలో ఉండడమే కాకుండా గణాధ్యక్షుడిగా కూడా ఉంటాడు నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడితో సరి సమానమైపోయాడండి. అయ్యి ఎలా ఉన్నాడంటే వేత్రలత అంటే చేతిలో బెత్తం పట్టుకున్నాడు, ఒక తీగలాది వంకి తిరుగుందిట, అలాంటి బెత్తాన్ని ఒకటి పట్టుకున్నాడు. మరొకటి చురిక పట్టుకున్నాడు. చురిక అంటే బాకు, అది కూడా ఒక సర్పంలా ప్రకాశిస్తూ ఉన్నది, పడగెత్తిన సర్పంలా ఉన్నది. దాన్ని పట్టుకుని రత్న చిత్రంచ కంచుకం, రత్నాలు తాపిన ఒక చొక్క కవచం వేసుకుని అక్కడ అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసి ఇంకా కైలాసంలో శాశ్వతవాసం అతనికి లభించింది. అప్పుడు శివుడు పేరు పెట్టాడు దానికి, సోమనందీతి విఖ్యాత తస్మాదేశ సమాఖ్య. సోమనంది అని పేరు పెట్టాడు దానికి. అంటే సోమనంది అంటే ఆ పెద్ద పులుండి, అది పెద్ద పులుకు పేరు మారిపోయింది, ఇప్పుడు సోమనంది అయిపోయింది ఇక్కడ. అటువంటి సోమనందిగా ఉన్నటువంటి ఆ స్వామికి కూడా నమస్కారం చేసుకుందాం, ఇలా అనుగ్రహించారు అని ఎప్పుడైతే చెప్పాడో ఉపమన్యు అక్కడ ఋషులందరూ వెంటనే అడిగారు. బాగుంది, శివుడు అమ్మవారికి ఒక్క వాక్యంతో చెప్పడం అర్థమైంది, మాకు వివరంగా చెప్పు, ఈ అగ్ని సోమాత్మకం అంటే ఏమిటి, వాగర్థములంటే ఏమిటి, ఇవి తెలుసుకోవాలనుంది అని అడిగాడు. ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. వాక్కు అర్థంలా అనే చిన్న అర్థం కాదు, దీనిలో చాలా విషయములు ఉన్నాయి. ఈ వాగర్థములు తెలిస్తే శ్రీచక్రంలో వాక్చక్రములు అర్థచక్రములు ఏమిటో అర్థమవుతుంది ఇక్కడ. ఆ తత్వంతో కూడా సమన్వయం ఇది. కానీ వాగర్థ అగ్నిశోమతత్వం అనే జగత్తంతా వ్యాపించి ఉంటాయి. అది ఎలాగో చూపిస్తున్నారు. అగ్నిరుచ్యుచ్యతే రౌద్రీ ఘోర యా తైజసీ తనుహు సోమశాక్తో అమృతమయ శక్తే శాంతికరీ తనుహు. అగ్ని అనేటువంటిది రౌద్రి, రౌద్రి అంటే రుద్ర సంబంధమైనటువంటి తేజస్సు అగ్ని అవుతుంది. తేజస్సు అగ్ని, రౌద్రి రుద్రస్వరూపమైనటువంటి తేజస్సు. సోమ, సోమము శక్తి సంబంధమైన అమృతమయమైన శాంతమైన స్వరూపము. కనుక సోమము అనేది
జలాది రూపాలతో ఉంటుంది. అగ్ని అనేది తేజస్సు రూపంతో ఉంటుంది. వేడి, వెలుగు ఇత్యాది రూపాలతో ఉన్నవన్నీ అగ్నితత్వములు. చలువ, శాంతి, దాహం తీర్చడం ఇత్యాది లక్షణములన్నీ సోమ లక్షణములు. ఈ రెండు లేనిది విశ్వం లేదు. అమృతం యత్ ప్రతిష్టా సా తేజో విద్యాకళాస్వయం భూత సూక్ష్మేషు సర్వేషు తయేవ రసతేజసి ద్విధా తేజసో వృత్తి. అయితే ఇందులో అగ్ని 2 రూపాలతో ఉంటుంది జగత్తులో. ఇది చెప్తున్నదంతా ఒక సైన్స్ అండి. ఔచిత్యంతో ఆలోచిస్తే ఎంత విషయమా పురాణంలో ఉంది అనిపిస్తుంది. ఆ దృష్టితో చూస్తే ద్విధా తేజసో వృత్తి, తేజస్సు యొక్క వృత్తి 2 విధములుగా ఉంటుంది. అది సూర్య అనల. పేరెందుకు మార్చారంటే మళ్ళీ అగ్ని అంటే తిరిపి చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి అగ్ని తేజస్సు 2 రూపాలతో మనకు లభిస్తుంది. సూర్యునిగా అగ్నిగా లభిస్తుంది. ఈ 2 అగ్ని యొక్క తేజస్సులు సూర్యుడు, ఇంకోవైపు మనం చూస్తున్నటువంటి అగ్నులు జ్వాలలు. కానీ జ్వాలలు సూర్యుడు ఈ 2 అగ్నిస్వరూపాలు. అవునా లేదా? ఇంకో రూపం చూపించవచ్చు, విద్యుత్. విద్యుత్ కూడా, విద్యుత్ నిలబడాలి కానీ విద్యుత్తుకి అంత శక్తి ఉంటుందో చాలామందికి తెలుసు. ఒక మెరుపు తీగలో ఎంత శక్తి ఉంటుందో. కానీ విద్యుత్ కూడా తేజస్సు కిందకే వస్తున్నది ఇక్కడ. ఇక రసవృత్తిశ్చ, ఇంతవరకు అగ్ని చెప్పారు కదా. సోమము అంటే రసము. ఆ రసం ఎలా ఉంటుందంటే సోమాత్మ జలాత్మ, చంద్ర రూపంలోనూ జలముల రూపంలోనూ ఉంటుంది అన్నాడు. సోముడు చంద్రుడు ఆయన జలస్వరూపుడు. అందుకే సృష్టిలో తేమ కలిగించేవాట ఆయన. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు ఆ మాట. గామావిశ్యచ భూతాని ధారయామ్యహు మోజస పుష్ణామ చౌషధి సర్వాత్ సోమో భూత్వ రసాత్మక. ఔషధులు పండించే తేమస్వరూపుడి సోముణ్ణి నేను అన్నాడు ఇక్కడ. సూర్యుడిని నేను అని చెప్పాడు, సరిపోయింది. అంటే మరి కృష్ణుడా శివుడా? ఇప్పుడు ఆ ప్రశ్న ఇంకా రాదు. ఉన్నది ఒకటే శివశక్తి. అదే ఇప్పుడు మనకి అగ్ని సోమములుగా చెప్పబడుతున్నది. కానీ సోమము 2 రూపాలతో కనబడుతుంది. రసము, చంద్ర, జల. అందుకే చంద్రుడికి కూడా సోముడు అని పేరు ఇచ్చాడు ఇక్కడ. నమ సోమాయ చ రుద్రాయ చ. ఆ అనువాకం చాలా ముఖ్యం. నమ సోమాయ చ రుద్రాయ చ అంటే రుద్ర అంటే అగ్ని అన్నాం కదా. అగ్ని సోమములనే దాని యొక్క అర్థం అండి. అక్కడ కూడా సోమాయ చ రుద్రాయ చ అన్న మాటలోనే సోమము అగ్ని చెప్తున్నారు. ఈ 2 కలిపితే అగ్ని సోమం అనాలి. అగ్ని సోమం వ్యాకరణ రీత్యా. కనుక సోమం ఏమైంది? చంద్రుడై జలముగా వస్తుంది. కనుక సోమం అంతా ఈ 2 రూపాలతో వస్తుంది. అగ్ని ఈ 3 రూపాలతో ఉన్నది. కానీ ఇవేగా జగత్తులోనూ ఇంకేమైనా ఉన్నాయా? కానీ సృష్టిలో అన్నీ కూడా వేడి చలువ అని విభాగాలతో ఉంటాయి. ఔషధులు కూడా వేడి చలువలు చేస్తాయట. కానీ అది తింటే వేడి చేస్తుందండి, ఇది తింటే చలవ చేస్తుందని అంటున్నామా లేదా? కానీ వేడి చలవలు ఉన్నాయా లేదా? శరీర తత్వం బట్టి ఎప్పుడు చలవ చేయాలో ఆ ఔషధాలు ఇస్తారు. వేడి చేసేటప్పుడు వేడి అవసరమైనప్పుడు వేడికి సంబంధించిన ఔషధాలు ఇస్తారు. కానీ ఔషధాలు ఈ 2 రూపాలతో ఉంటాయి. అగ్నిశోమం కానిదేమిటి? మన శరీరంలో కూడా 2 ఉన్నాయి, లేవా చెప్పండి ఇక్కడ. ఈ రెండిటి స్వరూప వికారాలే మిగిలినవన్నీ కూడా. కానీ అగ్నిశోమములే ప్రధానములైన తత్వములు అని చెప్తూ విద్యుదాదిమయం తేజో మధురాదిమయో రస. విద్యుత్తు మొదలైన తేజస్సులు, తీపి మొదలైన రుచులు. రుచి కూడా రసం వల్లే వస్తుంది. అదే శబ్దస్పర్శ రూప రస. రస అంటే రుచి. రుచి అనేది సోమం వల్లే కలుగుతుంది. తేజో రస విభేదైస్తూ ధృతమేత చరాచరం. ఈ తేజస్సు రసము ఈ రెండిటి చేతనే చరాచర జగత్తు ధరింపబడుతోంది, నిర్వహింపబడుతోంది. యజ్ఞం చేసేటప్పుడు ఏం జరుగుతుంది? యజ్ఞం చేసేటప్పుడు అందరూ హవిస్సు వేస్తాం. హవిస్సు ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం వల్లే కదా ఉత్పత్తి అయ్యి వస్తుంది. కానీ సోమమే లేకపోతే హవిస్సు ఎలా వస్తుంది? అలాగే నేతి ధార వేస్తాం, నెయ్యి కూడా రసముగానే పడుతుంది. ఆ 2 పడగానే అగ్ని జ్వలిస్తుంది. కనుక అగ్నికి ఆధారం ఏమైంది? సోమం. సోమానికి ఆధారం ఏమైంది? అగ్ని. అది ఎలాగూ అంటే వర్షం పడితే భూమి నుండి సస్యాదులు ఉత్పన్నమవుతున్నాయి. సస్యము నుంచి హవిస్సులు చేసి అగ్నిలో వేస్తున్నాం. అవునా లేదా? అదే హవిషే సస్య సంపత్తి వృష్టి సస్యాభివృద్ధయే. హవిస్సుకి సస్యములు కావాలి, సస్యములు వర్షం వల్ల వస్తున్నాయి. కానీ వర్షం వల్ల వచ్చే సస్యములు అగ్నిలో వేస్తున్నాం యజ్ఞంలో. అంటే సోమం వల్ల కదా అగ్ని కూడా ఎక్కడ ఉన్నది. అయితే అగ్నికి సోమం ఆధారమైతే సోమానికి అగ్ని కూడా ఆధారమే. నెయ్యి చేసామండి, వేసాం. నెయ్యి రావాలంటే ఏం చేయాలి? అగ్ని వల్లే కదా నెయ్యి కూడా ఉత్పన్నం అవుతుంది. ఆ మాటకు వస్తే వర్షం వల్ల సస్యములు వచ్చి అన్నాం నిజమే. కానీ వర్షం వల్ల సస్యములు వచ్చినప్పుడు ఎలా జరుగుతున్నాయి? ఆ వర్షం ఎవరి వల్ల వచ్చింది? ఆదిత్యుడి వల్లే కదా. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి. ఆయన కిరణజాలములు నన్ను ఎవరో ఉన్నారు, పొద్దుట్టుని ఎండ కొట్టిందంటే సాయంకాలం వర్షం పడుతుందని ఇక్కడ. అంతే లక్షణం. కనుకనే ఆయనే పర్జన్యకర్త సూర్యుడు. అందుకే పాయత్యేష తపతియేష వర్షతియేష.
తప్పింపజేసేవాడైనా వర్షించేవాడైనా. కానీ సూర్యుడు అగ్ని అయినప్పుడు ఆయన వల్ల పర్జన్యం ఆవిర్భవించింది సోమం. దాది భూమిలోకి వెళ్ళింది. భూమిలోకి వెళితే అంతవరకు సూర్యుని వల్ల ఒక తేజస్సు భూమిలోకి ప్రవేశిస్తుంది. దీన్ని అగ్నిగర్భ అంటారు. అందుకే భూమిలో అగ్నిగర్భ. ఈ పడిన వర్షం వల్ల ఈ లోపల అగ్ని కలిసి వేసిన బీజములు పచనమై సస్యాలుగా వస్తాయి. చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు చూస్తుంటే భూమిలో ఉన్న అగ్ని వర్షము ద్వారా తనలో బీజాలను తిరిగి అందిస్తుంది. అవునా లేదా? అది కేవలం ఎప్పుడు మంచి ఉంటే అక్కడ సృష్టి ఉండదు, ఎప్పుడు వేడి ఉంటే అక్కడ సృష్టి ఉండదు. రెండు కలిగాల్సిందే. మొత్తానికి అగ్నిశోమం వల్ల కదా సస్యాలు వచ్చాయి. ఈ సస్యాలను మళ్ళీ మనం పచనం చేసి అగ్ని సహాయంతో అగ్నిహోత్రంలో వేస్తున్నాం. అంతేకాదు మరో అగ్నిహోత్రంలో అందరం వేసుకుంటున్నాం. తెలుసో లేదు? అక్కడ జరిగేది ఏమిటి? ఆ సోమమే లోపల వెయ్యగానే జఠరాగ్ని రూపంలో పరమేశ్వరుడు తీసుకుంటున్నాడు. అవునా లేదా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఎంత చెప్తున్నా శాస్త్రాల కంటే మన గురించి ఎక్కువ చెప్తున్నాడు. సోగ్రభుక్ విభజంతిష్టన్ ఆహారమజరక్కవి మంత్రపుష్ప సహ అగ్రభుక్ విభజంతిష్టన్ ఆహారం. అగ్రభుక్ రుచిగా ఉంది, లోపల పడేయడం మనకు తెలుసు. పడేసిన దాన్ని జీర్ణించిన ఆయన పని ఇక్కడ. ఆ జీర్ణించి ఇంద్రియాదులకి శక్తిగా ఇస్తున్నాడు. అట్లా యజ్ఞంలో ఏ ప్రాసెస్ జరుగుతుంది, ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది. చూడండి, యజ్ఞంలో ఆకుతులు వేస్తే అగ్నిహోత్రుడు స్వీకరించి దాన్ని దేవతలకు ఇస్తారట. దాంతో దేవతల బలోపేతులై లోకానికి క్షేమం కలిగిస్తారు. ఇది యజ్ఞం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం అన్వయిద్దాం. మన శరీరంలో దేవతలంటే ఇంద్రియాలు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నట్టున్నాం. కంటికి సూర్యుడు, కొంచెం ఎంత కొనుకడ కొంత వినమే ఏంటండి మరి అంటారు. కనుక చేతికి ఇంద్రుడు, ఇలాగా ఇంద్రియాలకు దేవతలని పేర్లు. ఇంద్రియాలకు శక్తి దేనివల్ల వస్తుంది? ఆహారం వల్లే కదా. వేసిన ఆహారంగా లోపల పడి ఉంటే రాదు. ఆహారం పచనం అవ్వాలి. ఆయన పచనం చేసి ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు. ఎలాగైతే అగ్నిహోత్రుడు దేవతలకు శక్తినిస్తున్నాడో లోపల జఠరాగ్ని అయిన పరమాత్మ శరీరానికి శక్తినిస్తున్నాడు. మన లోపల పరిశీలించాం. కానీ బయట విశ్వంలో ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. దాని యజ్ఞం అని ఒక ప్రాసెస్ ద్వారా చూపించిన మహర్షులకు నమస్కారం. కానీ విశ్వంలో ఉన్న దేవతలకి వాళ్ళు ఉద్దేశించి వేసిన మంత్రము ద్వారా వేసిన హవిస్సు అగ్నిహోత్రుడు అగ్నౌ ప్రస్తాహుతి సమ్యక్ ఆదిత్యము తిష్టతే ఆదిత్యా జాయితే వృష్టి వృష్టేరన్నాస్తథా ప్రజాహ అని చెప్తున్నారు ఇక్కడ. అలా జరుగుతుందండి. మొత్తం ఇదంతా చూస్తుంటే సృష్టి అంతా కూడా అగ్ని సోమం ఇదే తిరుగుతుంది. చూడండి, దేవతలు అగ్నిశోమం, మనము అగ్నిశోమం. సూర్యుడి నుంచి కిరణాలు వస్తుంటే కిరణాలు ఎన్ని రంగులు? 7 కదా. 7 మధ్యలో ఒకటి ఉన్నది, ఇటు 3 అటు 3 ఉంటాయి. మొదటి 3 అగ్ని సంబంధ వర్ణములు, మిగిలిన 3 సోమ సంబంధ వర్ణములు. నీటి సంబంధమైన వర్ణములు అంటే నీలము, ఆకుపచ్చ ఇత్యాదులు నీటి సంబంధమైన వర్ణములండి. ఎరుపు, పసుపు, ఊదారంగు ఇవి అగ్ని సంబంధమైన వర్ణములు. ఈ మధ్యలో ఉన్నది రెండింటి కలుపుకుని ఉంటుంది. ఈ విధంగా కిరణ సంపత్తి, కాంతి సంపత్తి కూడా అగ్నిశోమములే. ఏది కాదు చెప్పండి. అక్షరాలు అగ్నిశోమాలు తెలుసా? కొన్ని అక్షరాలు అగ్ని లక్షణం కలిగినవి, కొన్ని అక్షరాలు సోమ లక్షణం కలిగినవి. అది కవులకు బాగా తెలుసు. అదే అగ్ని లక్షణంతో కూడా పదాలు పెట్టగానే ఒక తేజస్సు ఉత్పన్నమవుతుంది. రకారం అలాంటిది అగ్ని. రఘువీర రణధీర రార రాజకుమార అన్నాడు త్యాగరాజస్వామి. మీరు వెతకండి, మకారం కనబడితే అడగండి. కీర్తన పాడే వరకు తెలుస్తుంది. హుస్సేన్ రాగంలో చేశాడు ఆయన. రఘువీర రణధీర రార రాజకుమార. చివరికి వచ్చింది మా. అంత రారాలే ఎక్కువ. మా పెట్టలేదు, రామ అనలేదు. మా అంటే చంద్రబీజం, రా అంటే అగ్నిబీజం. అగ్నిబీజం అక్కడ రాగానే వెంటనే రామలక్ష్మణులు వచ్చి సాక్షాత్కరించేట. అది ఆ తేజస్సు అలా వస్తుందండి. అక్కడ అక్షరాలు అలా ఉంటే ఎన్ని రహస్యాలు. చివరికి రామనామం దగ్గరికి వచ్చేసాం. రామ కూడా అగ్నిశోమములే. ఇది రహస్యమైనటువంటి మాట ఇక్కడ. కనుక ఇప్పుడు అర్థమైంది కదా, అగ్ని సోమ. ఇప్పుడు జగత్తంతా అగ్నిశోమం తెలుస్తుంది కదా. కనుక మన ఇద్దరితో మొత్తం నిండి ఉన్నది. వృష్టేరేవ హవిస్తస్మాత్ అగ్నిశోమ ధృతం జగత్ అగ్నిరూర్ధ్వం జ్వలత్యేష యావత్ సౌమ్యం పరామృతం యావద్ అజ్ఞాస్పదం సౌమ్యం అమృతంచ స్రవత్యద. నీటి యొక్క లక్షణం కిందకి పడ్డం గమనించు. అది కిందకి పడుతుంది. సోమ లక్షణం కిందకి పడ్డం. అగ్ని లక్షణం పైకి జ్వలించడం. ఎప్పుడు అగ్ని వెలిగించినా పైకే వెళ్తుంటుంది. మీరు కర్రపుల్ల బండించి కిందకి దింపినా అగ్ని మాత్రం పైకి వస్తుంది. ఇక్కడ దాని లక్షణం ఊర్ధ్వము. కనుక దీని నుంచి అది ఇది ఎందుకు వస్తుందంటే సోమ అందుకోవడానికి వస్తుంది అంత పైకి. ఇది ఒక రహస్యం. అందుకుని తీసుకుని అది వృద్ధి చెందుతుంది. తవేగ నిమ్నగ సోమ, నిమ్నగము. శివశ్చోర్ధ్వం అధశక్తి ఊర్ధ్వం శక్తిరధశివ. ఒక్కొక్కప్పుడు అగ్ని అధమై
సోమం ఊర్ధ్వం అవుతుందన్నాడు. ఇది పెద్ద రహస్యమైన విషయం అండి. యోగశాస్త్రంలో చెప్తున్నాడు, సహస్రార కమలంలో చంద్రబింబంలా ఉంటారు శివశక్తులు. సాధన చేసేప్పుడు మూలాధారం దగ్గర నుంచి సాధన చేస్తాం. సాధన చేసినప్పుడు అగ్ని జ్వలిస్తుంది. అక్కడ ఆ జ్వలించిన అగ్ని ఆ పైన అమృతానికి తాకుతుంది. చంద్రబింబం ఒక మంచు గడ్డకి అగ్ని తగిలితే ఏమవుతుందండి? అలాగే యోగులకి ఆ కుండల్ని జ్వలించి ఒక్కసారి వెళ్ళి ఆ చంద్రబింబాన్ని తాకగానే అక్కడి నుంచి రసం కిందకి సుధాధారాసారై చరణయుగళాంతర్గత అయినటువంటివి ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిబముద్దిష్టవలయం. చదువుతున్నారు కదా, అక్కడి రహస్యం చెప్పారు. యోగపరంగా మన శరీరం కూడా అగ్నిశోమాత్మకమే. ఆ చంద్రబింబంలా ఉన్నటువంటి ఆ తత్వం పైన ఉంది, దాని నుంచి అమృతధారలాగా శరీరం ఉంది. కానీ యోగులు ఏం చేస్తారంటే అగ్నిని అక్కడ రగుల్చుతారు. మూలాధారం స్వపిషి కొలకుండే కుహరిని, అది హోమగుండం అండి, అగ్నిస్థానం. కానీ అక్కడి నుంచి అగ్ని చక్రములు వరుసగా అనాహతం వరకు వస్తాయి. అనాహతం నుంచి సూర్యస్థానం ప్రారంభమవుతుంది. ఈ రెండు ఏమిటి? అగ్ని సూర్యుడు కలిపి అగ్నేగా. అక్కడి నుంచి క్రమంగా భ్రూమధ్యం దాకా వచ్చేటప్పటికల్లా ఆ పైన చంద్రమండలం వెళుతుంది. అంటే శరీరం కూడా అగ్ని, సూర్య, చంద్ర మూడు ఉన్నాయి మనలో కూడా. తపన శశి వైశ్వానరమయీం చదువుతున్నారా లేదా? తపన శశి వైశ్వానరమయీం అంటే అగ్ని, సూర్య, చంద్ర. కనుక మొత్తం మూలాధారం నుంచి ఉంటే రెండు చక్రములు అగ్నివేది. ఆ తర్వాత అనాహతం నుంచి సూర్యుడు మొదలై మన భూమధ్యస్థానం చంద్రమండలంకి వెళ్తాం. అందరికీ ఉన్నాయండి. ఇక్కడ చెప్తున్నాడు యోగశాస్త్రం తెలుసుకుని సాధన చేయడం గురించి చెప్పింది, కానీ అందరూ చేయలేరు ఇది. కానీ లోపల జరిగేది ఇది. యోగి అక్కడ అగ్నిని రగుల్చుతాడు, అది వెళ్ళి అక్కడ తగిలి వెంటనే అమృతధారలు 72,000 నాడులని తడుపుతుంటే యోగి పొందే అనుభవం చాలా గొప్పది. ఇది అభిషేకం చేస్తున్న శివుడు అంటే ఇదేనండి. అభిషేకం అమృతేనాప్లుతం దేహం అంటే ఇది. ఆ పడుతున్న అమృతంతో తడిసిపోతుంటాడు యోగి. ఆ స్థితికి వెళితే తెలుస్తుంది. కానీ ఒకటి ఉన్నది, సామాన్యుల్లో ఇది పనిచేస్తుంది, కానీ ఇది ఎలాంటిది అంటే రత్నాలు కొనుక్కొని ఉప్పు ఖర్చు పెట్టుకుని అంటాడు. ఇన్ని రాళ్ళు ఇస్తాను ఉప్పిస్తావని. ఎంత శక్తి ఉన్న దేహాన్ని భోగాలు అనుభవించడానికి వాడుతున్నాం మేము, క్రోధాలకు వాడుతున్నాం, కామాలకు వాడుతున్నాం, కానీ లోపల ఇంత అనంత శక్తిని పొందడానికి వాడట్లేదే, అంటే యోగానికి వాడట్లేదు అని చెప్తున్నారు. యోగానికి వినియోగిస్తే శరీరంలో ఈ శివశక్తి విన్యాసం ఎంత అద్భుతంగా కనబడుతుంది అనుకోండి. ఆ రహస్యాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది తత్వ విచారణతోనే ఇదే పని. యోగ ప్రక్రియలో హఠయోగం మొదలైన ద్వారా కుండల్ని జాగరణ ఇత్యాదులు చేస్తారు, కానీ ఆ ప్రక్రియలు అంతా ఆమోదయోగ్యములు కావు. ఎవరో ఒకరిద్దరు మహానుభావులు చేయవచ్చు, కానీ సామాన్యులు మాత్రం భక్తితోనే దీన్ని సాధించవచ్చు. ఆ జ్వాల రగలాలి ఆ లోపల. అది చింతనతో రగల్చవచ్చు, భక్తితోనే రగల్చవచ్చు. మొత్తానికి అగ్ని సోమములు ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పండి? ఆ క్రింద అగ్ని ఉంటే పైన సోమం ఉంది. అంటే ఇప్పుడు సోమస్థానం పైది, కింద స్థానం అగ్ని. అదే మన హోమగుండంలో సోమం వేస్తున్నాం. ఇక్కడ ఎలాగైతే ఆ జ్వాలత ఇవన్నీ తడిసి అగ్ని తృప్తి చెందుతుందో, అక్కడ కూడా సోమముతో అగ్ని తృప్తి చెందుతున్నాడు. ఏది యాగమో అదే యోగం. ఇది తెలుసుకోండి. ఇక్కడ అంతర్యాగం అంటారు దీన్ని. అంతర్యాగం, బహిర్యాగం. అంతర్యాగం రహోయాగ క్రమారాధ్య, మార్తాండ భైరవారాధ్య. మార్తాండ భైరవుడు ఈ విషయం వచ్చేటప్పుడు అది బహిర్యాగం, ఇది అంతర్యాగం. అంతర్యాగంలో జరిగే ప్రక్రియ ఇది. ఈ 6 చక్రములు పైన 7వది. వీటిల్లో ప్రసరిస్తున్నటువంటి చిచ్చక్తిని ఉపాసించడమే ప్రధానం. అదే శ్రీచక్రాది విద్యలు యందు కూడా కనబడుతుంది. మొత్తానికి అగ్ని సోమములే జగత్ అనేది ఇప్పుడు తెలిసిపోయింది. అగ్ని సూర్యుడు కలిపి అగ్ని అనాలి. కనుక మొదటి 2 మండలములు కూడా అగ్ని సూర్య మండలములు, తర్వాత చంద్రమండలం. కనుక శివశ్చ ఊర్ధ్వం అధశక్తి, ఊర్ధ్వం శక్తి అధశివ. కనుక ఒకప్పుడు శివుడు క్రిందకుండి శక్తి పైన ఉన్నట్లు, ఒకటి శక్తి క్రిందకుండి శివుడు పైన ఉన్నట్లు గోచరిస్తుంటుంది. తదిత్తం శివశక్తిభ్యాం నా వ్యాప్తమిహ కించన. కనుక శివశక్తులు అగ్నిశోముల చేత వ్యాపించబడనిది లేదు సుమా అన్నాడు. అంటే సర్వము వాళ్ళ చేతే వ్యాపించబడి ఉన్నది. అందుకే నేను కాలాగ్నినై ఉంటాను. ఈ కాలాగ్ని లోకాన్ని జ్వలింపజేస్తూ ఉంటాను. అందుకే దీన్ని అనుసరించే అగ్నిరిత్యాది మంత్రై, అగ్నిరితి భస్మ, జలమితి వస్త, స్థలమితి భస్మ అని మంత్రములతో భస్మధారణ చేస్తారట. అక్కడ ఒక రహస్యం చూపిస్తున్నారు. భస్మధారణ అనేది వైదిక సంస్కృతి. అందుకని శైవులకు మాత్రమే కాదండి, వేదం వల్ల అగ్నిహోత్రం నుంచి వచ్చేటటువంటి భస్మము, దానికి అగ్నివీర్యం అని పేరు. అగ్నివీర్యం అంటే అగ్నిసారం భస్మం.
అంతా జ్వలించక మిగిలేదేమిటి? అది చెప్పడానికి అంత ఆలోచించాలమ్మా. నోరారు అన్నాడు బూడిద, అగ్ని మొత్తం తగలెట్టాక మిగిలేదు అది, అంతే కదా. అదేం ఏమనాలి? ఒట్టి బూడిద అనుకోదట, అగ్ని వీర్యం, దానిలో మహా తేజస్సు ఉంటుంది, మనకు తెలియదు. అది తీసుకుని అమృత స్పర్శ దానికి కలిగించన్నాడు. అంటే జలం కలపాలి, ఆ రెండూ కలిపి ధారణ చేస్తే అటువంటి వాడు శివశక్తి రక్షణ పొందినవాడు అవుతాడు. శివశక్తి అమృత స్పర్శే లబ్ధం ఏన కుతో మృతి శక్తేన అమృత వర్షేన చాధికార నివర్తయేత్ యోగయుక్త్యాతు తద్భస్మ ప్లావ్యమానం సమంతతః. ఇది గొప్ప మాట చెప్పాడు. ఎలాగైతే ఈ రెండు ధారణ చేస్తే మృత్యుంజయత్వం సిద్ధిస్తుంది, అందుకే భస్మధారణ ఆయుష్ని పెంచుతుంది, అకాల మృత్యు అపమృత్యువులు లేకుండా చేస్తుంది. అందుకే భస్మధారణ, తర్వాత రుద్రాక్ష ధారణ, దాని మహిమ వేరే ఉంది. అది ప్రస్తుతం మాత్రం భస్మధారణ పద్ధతి చెప్పాడు ఇక్కడ. అగ్ని సోమాత్మకం గనక అగ్నివీర్యమైన భస్మం తీసుకొని దాని అగ్నివీర్యం అమృత స్పర్శ, జలము అమృత స్పర్శ, ఇది అగ్నివీర్యం, రెండూ కలిపి ధారణ చేయడం అనేది దానివల్ల వచ్చింది. ప్లావయే యోగ మార్గేణ సౌమృతత్వాయ కల్పతే శివాగ్నినా తనుం దగ్ధ్వా శక్తి సౌమ్యామృతేన యః. శివాగ్నితో శరీరం దగ్ధం చేస్తారట. ఇది పెద్ద యోగం అండి. అంటే నేను అవన్నీ డీటెయిల్స్ యోగశాస్త్రంలో తెలియబడితే ఎక్కువ చెప్పట్లేదు, సూచనప్రాయంగానే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సమయము నా దృష్టిలో ఉంది. గొప్ప టెక్నికల్ డీటెయిల్స్ చెప్తే గ్రహించగలిగే స్థితి కూడా సిస్టమేటిక్గా రావాలి, కానీ గ్రాడ్యువల్గా రావాలి, కానీ వెంటనే రాదు. కనుక నేను వాటి జోలికి వెళ్ళట్లేదు, కానీ మాట ఇచ్చే ఆవేశం ఆనందం చాలా ఉంది, నిగ్రహించుకుంటున్నాను అంతే, బయటికి చెప్పకుండా. అద్భుతం యోగ ప్రక్రియలో. శివాగ్నితో తనువు దగ్ధం కావాడంట. తనువు అంటే కర్మలతో వచ్చిందేగా, ఈ తనువు దగ్ధం అయిపోవాలి. ఎవడు కోరుకుంటాడండి దగ్ధం అవ్వాలని? తనువు దగ్ధం అవ్వడం అంటే శరీరం నేననే భ్రాంతి దగ్ధం అవ్వాలి. అది ఎప్పుడు దగ్ధమవుతుంది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. జ్ఞానాగ్నితో దగ్ధం అవ్వాలి. నిరంతర విచారణతో శరీరము, శరీర సంబంధమైన అహమ్మమ రూపమైన అజ్ఞానం దగ్ధమైపోవాలి. అది దగ్ధం అవ్వడమే శివాగ్నితో దగ్ధం కావడం. దానికి అమృతం కలియాలి, అప్పుడు తొడవాలి. ఇది అమృతం ఏంటంటే జ్ఞానాగ్నితో దగ్ధమైతే ఆనందామృతం కలిసి జ్ఞానానందామృత అనుభూతి లభిస్తుందండి. దీని యొక్క రహస్యం ఇక్కడ. జ్ఞానంతో దేహంలో భ్రాంతి దగ్ధమైపోయింది, కానీ పరమాత్మ ప్రాప్తి కావాలి కదా. ఆ పరమాత్మ ప్రాప్తి అనేది అమృతంలో లభిస్తుంది, అది సోమం. కానీ జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడికి పరమామృత అనుభూతి లభిస్తుంది కనుక అది అగ్ని సోమాత్మకమనే విషయం అక్కడ వేదాంతపరంగా కూడా చెప్పబడుతుందండి. ఇంత రహస్యమైన విజ్ఞానం చెప్తున్నాడు ఇక్కడ. ఇది తెలుసుకుని అగ్ని సోమాత్మకం విశ్వం జగదిత్యనురూపతః. మొత్తానికి జగత్తంతా అగ్ని సోమాత్మకం తెలిసింది కదా. జగత్ ఏమిటి? మన బ్రతుకులే అగ్ని సోమములు, మనం తినే ఆహారములు అగ్ని సోమములు, అంటే శివశక్త్యాత్మకములే అని చెప్తూ ఆ తర్వాత వివరిస్తున్నాడు. ప్రధానంగా వాగర్థముల గురించి వివరిస్తున్నాడు. వాక్కు, అర్థము, ఈ రెండు గురించి వివరిస్తూ వాగర్థములు అనేవి వాక్కుకు 3 ఉంటాయి భాగాలు, అర్థానికి 3 భాగాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా షడధ్వములనే మాట వినుంటారా? షడధ్వాతీత రూపిణి వినలేదు? చదువుతున్న లలితా శాస్త్రంలో. మరొక చేతి కంటే కుంకుమ కొంచెం తుడిచేసుకుని ఇప్పుడు వినండి. ఎందుకంటే ఇందాక చెప్పారు 1,000,000 సార్లు 1,00,000 సార్లు, అబ్బో ఎన్ని చదివేమో. కానీ చెప్పేటప్పుడు అర్థం గ్రహించితే నిజమైన చదవడం. నేను వద్దని చెప్పలేదు, మీరు చదివారు కనుక చెప్పగలిగితే మీరు పట్టుకోగలుగుతున్నారు, కనెక్ట్ అవ్వగలరు. పరిచయం నేను చెప్తే అసలు ప్రమాదం. షడధ్వములు అంటే 6 మార్గాలు. 6 మార్గాలు ఉన్నాయట ప్రపంచంలో. ఒకటి వాక్కు, రెండవది అర్థం. ఇది తెలిస్తే వాగర్థములు అంటే ఏంటో తెలుస్తుంది. ఈ వాగర్థములతో కూడినది ఎంత కూడా అన్నారు ఇక్కడ. శబ్దము, అర్థము. ఈ శబ్దం మళ్ళీ 3 విభూతులతో ఉంటుందన్నాడు. 3 విభూతులు అంటే 3 గొప్ప లక్షణాలతో ఉంటుంది శబ్దం. అది స్థూల, సూక్ష్మ, పర అని చెప్పారు. శబ్దం స్థూలం అంటే చెవికి వినబడేది, ఇది స్థూలం అన్నారు. సూక్ష్మం అంటే ఆలోచన రూపమైనది. అవునా లేదు? మీరు మాట్లాడారు, బయటికి మాట్లాడే ముందు ఆలోచన చేశారు కదా, అని రెండు కలిసి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మీరు ఎలా మాట్లాడుతున్నా బుద్ధి ఒకటి ఆలోచిస్తున్నా, దాని కూడా పదాలు టకటకటక వస్తాయి. ఎవరు చేస్తున్నాడు ఈ క్రియేషన్ తెలియదు. ఇక్కడ ఇలాగ వైర్కి కనెక్ట్ చేయగానే బల్బు వెలగడం లాగా ఆ వేగం ఏమిటో. ఇప్పుడు శబ్దము వినబడేది, దాని వెనకాల ఉండేది ఆలోచన కదా. శబ్దము స్థూలము, ఆలోచన సూక్ష్మం. దీని వెనకాల ఉండేది చైతన్యం, అది పరా. అది పరా అని చెప్పారు. అదే పరాశక్తి అని చెప్పబడుతున్నది ఇక్కడ. ఆ పరా అనే వాక్కే ఈ రూపాలకు వస్తుంది. ఈ ఆలోచనలోకి వచ్చేటప్పుడు దాని 2 ప్రాసెస్ ఉన్నాయి. పశ్యంతి, మధ్యమ. ఆలోచన స్థాయి పశ్యంతి, మధ్యమ. పశ్యంతి అంటే భావనాత్మకంగా తీసుకునే ఒక స్టేట్ని పశ్యంతి అంటారు.
మధ్యమ అంటే అందులోనే ఏ భాషలో మాట్లాడే అక్షరాలను డిసైడ్ అయిపోతాయట మధ్యమంలోనే. బయటకు వచ్చేప్పుడు వైఖరి అవుతుంది. ఇలాగ వాక్కు గురించి అర్థం చేసుకున్న భారతీయ మహర్షికి నమస్కారం చేసుకోండి. ఎవడు చెప్తాడండి వాక్కు గురించి ఇలాగా? ఏ దేశ సంస్కృతి చెప్తుంది? ఏ మతం చెప్తుంది? ఇప్పుడు చెప్పండి, మన మతం కేవలం బిలీఫ్ సిస్టమా? ఏం అద్భుతమైన విశ్వరహస్యం హిందూ మతం అంటే. విశ్వరహస్య విజ్ఞానమే హిందూ మతం. అది ఇక్కడ కనబడుతున్న అంశం. ఇక్కడ కానీ వాక్కు యొక్క గమనం ఇలా చెప్తున్నారు. కానీ శబ్దము మళ్ళీ 3 రూపములుగా ఉంటుంది: స్థూల, సూక్ష్మ, పర. ఇదే మనకు వైఖరి స్థూలము. ఈ మధ్యలో చెప్పిన సూక్ష్మములోనే పశ్యంతి మధ్యమ ఉంటే చివరిది పర. అది ఆ పరావాక్కు, అది ముఖ్యమైనది. ఆ తర్వాత ఆ పర అనే శక్తిది జ్ఞానశక్తితో కూడినప్పుడు ఇచ్ఛ అనేది ఇస్తుంది, బలం అనేది ఇస్తుంది అన్నాడు ఇక్కడ. పరాశక్తి జ్ఞానముతో ఉంటూ ఒక కోరికను కలిగిస్తుంది, బలాన్ని ఇస్తుంది. చెయ్యడానికైనా మాట్లాడడానికైనా బలాన్ని ఇస్తుంది అని చెప్తూ ఈ శక్తి తత్వాన్ని మూల ప్రకృతి అని కూడా అంటారు అని చెప్తూ ఈ శబ్దము ఇప్పుడు వాక్ అవుతున్నది. దాని వెనకాల అర్థం ఒకటి ఉంటుంది, వాక్కు అర్థం. ఈ శబ్దమే వాక్ అర్థం అని 2 భాగాలతో ఉంటుంది. ఈ 2 భాగాలతో ఉన్నప్పుడు వాక్ అనేది మళ్ళీ 3 భాగములు. వాక్కుకి 3 భాగముల అర్థం అనుకుంటాయట. అవేంటో చూద్దాం. వాక్కుకున్న 3 భాగములు: మంత్రాధ్వ, వర్ణాధ్వ, పదాధ్వ. అధ్వ అంటే ఏమిటో కదండి, మార్గం, వే. ఇప్పుడు మీకు అర్థమైంది. మంత్ర, వర్ణ, పద. లేదా వెనక్కిరా, వర్ణ, పద, మంత్ర. వర్ణము అంటే అక్షరం. కొన్ని అక్షరాలు గుంపు పదము, కొన్ని పదాల గుంపు వాక్యం కదా. కనుక నేను వర్ణము, పదము, వాక్యము ఇది లోక వ్యవహారంలో. మన ఉపాసన వ్యవహారంలో చెప్తున్నాం కనుక వర్ణము, పదము, మంత్రము. ఒక మంత్రము కొన్ని అక్షరాల గుంపు, లేదు కొన్ని పదాల గుంపు. ఇప్పుడు వేదమంత్రం చదివాం. వేదమంత్రం చదవగానే అందులో ఉన్నవేంటి? అక్షరాల, పదాల? 2 ఉన్నాయి. అక్షరాలు పదాలే, పదాలు మంత్రమైంది. కానీ వర్ణాధ్వ, పదాధ్వ, మంత్రాధ్వ ఇవి గురువు ముందు శుద్ధి చేసి ఇస్తట. మొదటది. దాని ద్వారా తెలియబడుతున్నవేవో అవి అర్థములు. ఈ మంత్రముల ద్వారా తెలియబడుతూ ప్రతిపాదింపబడుతూ ఉన్నటువంటివి అర్థములు అని చెప్పబడతాయి. అర్థములు మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే అవి మళ్ళీ 3 రకాలు. కనుక వాక్కు 3 రూపాయలు అయిపోయింది, అర్థము 3 రూపాయలైంది. అవి కళాధ్వ, తత్వాధ్వ, భువనాధ్వ. లేదా మీ వరసటి పెట్టే భువనాధ్వ, తత్వాధ్వ, కళాధ్వ. భువనములు అంటే వాక్కు చేత చెప్పబడేవి ఏమిటంటే ఈ భువనములన్నీ కూడా చెప్పబడుతున్నాయి. అలాగే కళలు. కళలు అన్నప్పుడు మనం అగ్నికళ, చంద్రకళ ఇత్యాదులు చెప్పవచ్చు. కానీ కళలు అన్నప్పుడు నివృత్తి కళ, ప్రతిష్టా కళ, విద్యా కళ, శాంతి కళ, సాంత్యతీత కళ అనే 5 కళలు ఉంటాయండి. నేను వాటి డీటెయిల్స్ ఎక్కువ వెళ్ళట్లేదు. కానీ నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, సాంత్యతీత. సాంత్యతీత కళాత్మిక చదివినట్టుందా? శాంతాత్మిక ఇవన్నీ అక్కడ చెప్పబడుతున్నాయి. కనుక 5 కళలు. ఈ నివృత్తి ఇవంటే అంటే సృష్టిలో జరిగే ఒక వ్యవహారం అండి ఇక్కడ. వీటి నుంచే పంచభూత తత్వములు కూడా వచ్చాయి ప్రధానంగా. వీటి అర్థములు చాలా ఉన్నాయి కానీ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. కానీ కళలంటే ఇవి పేర్లు. పరమేశ్వరుడు చేసే వ్యవహారం ఈ మంత్రముల ద్వారా తెలియబడే 5 కళలు. కనుక శాంత్యతీత కళాత్మిక. శాంత్యతీత కళాత్మిక నుంచి ఆకాశం తత్వం ఉత్పన్నమైంది. దాని తర్వాత శాంతి కళ నుంచి వాయువు, అలా చివరికి వస్తే భూమి వరకు ఈ పంచకళలతో సంబంధం ఉంటుంది. ఈ పంచకళలు చాలా మూలం. ఈ కళలతో ప్రపంచమంతా ఉంది. అంటే మాటలతో చెప్పబడేదంతా తెలియబడుతున్నది భువన, కళ, తత్వములు. తత్వములు అంటే రోజు చెప్పుకుంటున్న పంచభూతములు, పంచతన్మాత్రలు ఇవన్నీ 24 తత్వాలు, 25 తత్వాలు అంటారు కదా, ఇవి తత్వములు. తత్వములు అంటే అవి మౌలిక వస్తువులు. అవి పంచభూతాలు. వీడి ప్రపంచమంతా పంచభూతాలతో, పంచతన్మాత్రలతో, పంచకర్మేంద్రియాలు ఇవన్నీ చెప్పుకున్నాక వీటి తత్వములు అంటారండి. తత్వములు, కళలు, భువనములు ఇవి అర్థములో 3 భాగాలు. కానీ వాగ్రూపంలో 3 భాగాలు ఏంటి? వర్ణము, పద, మంత్ర. అర్థములో 3 భాగాలు ఏమిటి? భువనములు, కళలు, తత్వములు. ఈ 2 కలిపితే సృష్టిలో ఇవే ఉన్నాయి, 3 లేవు ఇక్కడ అన్నాడు ఇక్కడ. కానీ ఉపాసకుడికి ఏం చేస్తారంటే ఈ భువన తత్వములు ఇవన్నీ న్యాసం చేయిస్తూ ఈ మంత్రమును శోధన చేసి అప్పుడు ఉపాసన మార్గంలో ప్రవేశింపజేస్తారు. అయితే ఇవి తోవలు కానీ ఇవి డెస్టినేషన్ కావు, అది చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఈ వర్ణములు, అధ్వములు అంటే వర్ణ మార్గములు లేదా వాగ్మార్గములు 3, అధ్వమార్గములు 3. ఈ 6 ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 6 ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళాలండి ఇక్కడ. ఇప్పుడు వాటికి వెళ్ళాలి ఇక్కడ.
అంటే ఒక రోడ్డు వేసుకున్నాం ఒక ఊరికి. దేనికి? ఊరికి. అంటే రోడ్డు యొక్క లక్ష్యం ఏమిటి? ఊరికి వెళ్ళడం. ఊరికి వెళ్ళాక ఇంకా రోడ్డు అవసరమా? నాకు ఎంత ఉపకారం చేసిన కదా మరొకసారి రోడ్డు మీదకి వెళ్ళి వస్తున్నాను, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. కనుక అసలైన పరతత్వం చిచ్చక్తి నుంచి వచ్చే ఆరును, ఈ ఆరుంటి ద్వారా నువ్వు చిచ్చక్తిని తెలుసుకుని ఉపాసన అక్కడికి వెళ్ళిపోయాక షడధ్వములకు అతీతంగానే ఉంది కదా, అది బియాండ్ షడధ్వాస్, మార్గాలకు అతీతంగానే డెస్టినేషన్ ఉంటుంది. కనుక ఆ తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులు వాగర్థ రూపమైన మార్గములు వేశారు. ఈ మార్గముల ద్వారా మనం వాళ్ళని చేరుకున్నాక ఈ రెండింటిని దాటిపోయాం. ఆ మౌనావస్థలో వాక్కు లేదు, అర్థం లేదు. ఆ మాట తెలియడం కోసం ఎన్ని వాక్కులు చెప్పుకోవాలి ఇక్కడ. కానీ వాగర్థముల ద్వారా మనం వాగర్థములకు అతీతమైన స్థితికి చేరుతున్నామా లేదా? దీన్ని బట్టి మరొకటి తెలుస్తుంది. ఈ మార్గములు వారి నుంచి వచ్చాయి. అంటే కిరణాల నుంచి సూర్యుడు తెలియబెట్టినట్లుగా వాగర్థముల నుంచి వాళ్ళిద్దరూ తెలియబడుతున్నారు. కనుక లోకంలో వాగర్థాలు ఉంటాయి, కానీ లోకాతీత తత్వం, లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక అయినటువంటిది లోకములంతో ఉన్న తల్లే లోకానికి అతీతం, బియాండ్ అని అర్థం. ఇక్కడ అక్కడ లోక వికారాలు లేవు ఇక్కడ. కనుక షడధ్వములకి అతీతంగా ఉంది కనుక షడధ్వాతీత రూపిణి. ఏదో లలితా శాస్త్రానికి మరోసారి భాష్యం చెప్పినట్టుంది మొత్తం. శివశక్తి సందర్శనం అంటే లలితా శాస్త్ర విద్య, మరొకటి కాదు ఇక్కడ. కనుకనే షడధ్వములు అంటే తెలిసాయి కదా. ఇప్పుడు సృష్టిలో వాక్కు అర్థం కాక ఏమున్నాయి? భూనములు, కళలు, తత్వములు అంటే కనిపించే ప్రపంచమంతా అదే. వాటిని తెలియజేసే సంజ్ఞలు, శాస్త్రవాక్యాలు ఇవన్నీ కూడా వాగర్థములతో కూడినవి. వాక్కులు అర్థములు, వాక్కులు అర్థములు. కనుకనే ఈ వాగర్థాతీతమైన తత్వంలో సాంఖ్యతీత తత్వంకి వెళ్తే పరమే వ్యోమన్ అనేది అదిట. సాంఖ్యతీత కళాత్మిక పరమే వ్యోమన్, ఆ స్థితికి వెళ్ళిపోతే అక్కడి నుంచి పరమశాంతి స్వరూపమైనటువంటి పరాశక్తిని, తురీయ స్థితిని తెలుసుకోవచ్చు అని చెప్తూ, అటువంటి చైతన్య స్వరూపిణైనటువంటి శక్తి చేతనే శివుడు తన ఆజ్ఞతో ఈ జగత్తును నడుపుతున్నాడు. కనుక ఆ శివశక్తులే వాగర్థములుగా అగ్నిశోమములుగా ఉన్నారు. ఇంత రహస్యం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్న కాళిదాసుకి ఇంత విజ్ఞానంతో అన్నాడండి ఆయన, మామూలుగా అన్నది. ఇప్పుడు ఈ వాగధ్వ అర్థాధ్వ ఇదొక్కడ తెలుసుకుంటే విశ్వమంతా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అటువంటి స్వరూపము. అదేవిధంగా అగ్నిశోమములు. కానీ అగ్నిశోమములు మన ఇద్దరు రూపములు, వాగర్థములు మన ఇద్దరు రూపములు. శివయోర్వై వశే విశ్వన్న విశ్వస్య వశే శివౌ ఈశితవ్యమిదం యస్మాత్ తస్మాత్ విశ్వేశ్వరౌ శివౌ. శివయోహో అంటే శివశక్తుల యొక్క వశే విశ్వం, వాళ్ళ అధీనంలో విశ్వం ఉంది, కానీ విశ్వానికి అధీనులై వాళ్ళు లేరు. ఇది తెలుసుకోవాల్సింది. అందరి పిలకలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళు ఎవరి చేతుల్లో లేరు ఇక్కడ. అందుకే నా విశ్వస్య వశే శివో, విశ్వానికి వాళ్ళిద్దరు లొంగి ఉండరు సుమా. ఈశితవ్యమిదం యస్మాత్, వారిద్దరి చేత ఇది శాసింపబడుతుంది గనక, విశ్వము వారి చేత శాసింపబడుతోంది గనక వాళ్ళిద్దరికీ కలిపి విశ్వేశ్వరులు అని పేరు. కానీ విశ్వేశ్వరుడు అంటే వాళ్ళిద్దరు. ఇది విశ్వేశ్వరుడు అంటే శివుడని విన్నాం, కానీ అమ్మవారికి ఉందా అండి అంటే సప్తశతిలో బ్రహ్మదేవుడు స్తోత్రం చేసేటప్పుడు విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం అని ప్రారంభిస్తారు. ఇక్కడ విశ్వేశ్వరి అని శబ్దం వాడాడు. అంతేగా చాలామంది కాశీలో విశాలాక్షి, అన్నపూర్ణ, విశ్వేశ్వరులు అంటాం, కానీ ఒక రహస్యం ఏంటంటే ఆయన విశ్వేశ్వరుడు అయితే అమ్మవారి పేరు విశ్వ అండి. అక్కడ ఆవిడ విశ్వేశ్వరి, కానీ విశ్వేశ్వరి ఆవిడ, విశ్వేశ్వరుడు ఆయన. ఇద్దరికి సమప్రాధాన్యం, సమనామం. యథాశివస్తథాదేవి, యథాదేవి తథాశివ. ఈ వాక్యమైన గుర్తుపెట్టుకోండి, సింపుల్. యథా తథావే. అందుకే యథాశివస్తథాదేవి, యథాదేవి తథాశివ. ఆనయో రంతరం విద్యా చంద్రచంద్రికయోరివా. మళ్ళీ ఈ ఉపమానమే చెప్తున్నాడు. చంద్రుడికి వెన్నెలకి వల్లనే వాళ్ళకి భేదం లేదు సుమా. న శివేన వినా శక్తి, నా శక్త్యాచ వినా శివ. శివుడు లేని శక్తి లేదు, శక్తి లేని శివుడు లేదు. శక్తో యయా శివో నిత్యం భుక్తో ముక్తో చ దేహినా. ఆ ఉభయులే భుక్తి ముక్తి రెండు ఇస్తారు. భుక్తి అంటే లోకంలో మనం బ్రతకడానికి కావలసినవి భుక్తి, ముక్తి అంటే మోక్షం. రెండు ఇచ్చేవాళ్ళు వీళ్ళిద్దరే. ఇప్పుడు మొత్తం అర్థమయ్యాక వాళ్ళిద్దరి వల్ల భుక్తి ముక్తి రెండు లభిస్తున్నాయని తెలుస్తుంది. మరొక విషయం చెప్పాడు. అగ్ని భోగ వస్తువు, రసము భోగ్య వస్తువు. ఇది గొప్ప విషయం అండి. భోగ భోగ్య ఈ రెండే ఉన్నాయి ఇక్కడ. భోగము అంటే అనుభవించడం, దేన్ని అనుభవిస్తున్నాం అది భోగ్యం. ఉదాహరణకి అన్నము, అది భోగ్యం. తింటున్న మనం భోక్త. కనుక భోక్త భోజ్యం, భోజ్యం, భోజ్యం అన్న భోగ్యం అన్న ఒకటే. కనుక భోక్త భోజ్యం రెండు ఉన్నాయి. మధ్యలో భోజనం అనే ప్రక్రియ ఉంది, తినుట అనే ప్రక్రియ ఉంది. కనుక తినేవాడు, తినబడేది,
అనుభవింపబడేది అనుభవించువాడు. ఇది అర్థం తీసుకోండి. ఇక్కడ సృష్టిలో ఈ రెండు తప్ప మరొకట్లేదు. ఒప్పుకుంటారా లేదా? అనుభవించబడేది అనుభవించువాడు. ఒక వస్తువును చూస్తూ ఉన్నాం దేనితో? కంటితో. అప్పుడు వస్తువు భోగ్యమైంది, కన్ను భోక్త అయింది. అలా ప్రతిదీ కూడా భోక్తృ భోగ్య ఈ రెండు స్థానములే. కనుక అగ్ని రసాన్ని పుచ్చుకున్నట్లుగా ఆ భోగం అనుభవించేది శివుడు, భోగ్యమైనది శక్తి. ఇది తెలుసుకుంటున్నాడు ఇక్కడ. భోగ్యమంతా శక్తిట, భోగమంతా శివుడు. ఎందుకంటే అగ్ని రసాన్ని పుచ్చుకున్నట్లుగా. చిత్రం ఏంటంటే ఇది భోగ్యమని చెప్తే అదొకరికి మళ్ళీ భోగం అవుతుంది. అది కూడా మీరు గమనించవచ్చు. ఒకడిని తింటాడు, వాడిని ఇంకోటి తింటాడు. కనుక ఇదంతా చూస్తుంటే భోగభోగ్యములతోనే జగత్తంతా ఉంది. అంటే అనుభవము అనుభవించువాడు. ఈ అనుభవం అనేది ఇంకో దాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు అది భోక్త అయిపోతుంది. అలాగే అనుభవించేవాడు మరొకవాడికి భోజనం అవుతున్నాడు. అంటే ఇంకోటి తినేస్తాడనే కాదు, వీడిని మరొకడు అనుభవిస్తున్నాడు కదా, వీడు 4 తిట్టాను కూడా బాధపడుతున్నాడు కదా, అది అనుభవమే. కనుక ఒకడినొకడు అనుభవిస్తూనే ఉంటుంది. ప్రతి పదార్థము, ప్రతి వస్తువు, ప్రతి విషయం కూడా భోక్తాభోగ్య రూపములతో ఉంటుంది. కానీ భోక్తస్థానం అగ్ని, భోగ్యస్థానం సోమం. రెండూ కలిపితే అగ్నిశోమాత్మకం జగత్ అనే భావం చెప్పారు. ఎన్ని విధాల ఇలా అగ్నిశోమాత్మకం జగత్తని దీన్ని తెలియజేస్తూ చివరికి చెప్తున్నాడు. ఇలా పరిశీలిస్తే జగత్తంతా శివశక్తిమయమని తెలుసుకో. ఆ తెలుసుకునే ప్రక్రియ ప్రకారంగా విశ్వమంతా స్త్రీపుంస ప్రభవం, అంటే స్త్రీలతో పురుషులతో నిండి ఉన్నది. అంటే మన ఇద్దరితోనే నిండి ఉంది సుమా. అందుకే ఈ జగత్తుని శాక్తం అనొచ్చు, శైవం అనొచ్చు అన్నాడు. శక్తి మదుత్తంతు శాక్తం శైవం ఇదం జగత్. యథాన జాయతే పుత్ర పితరం మాతరం వినా తథా భవం భవానీంచ వినానైత చరాచరం. తల్లిదండ్రులు లేకుండా పిల్లలనే వాళ్ళు ఎలా ఉండరో, నువ్వు నేను లేకుండా జగత్ అనేది లేదు సుమా. నువ్వు నేను ఈ అగ్నిశోమ రూపములుగో, వాగ్రద్ధముల రూపములుగో, పంచరూపములుగా ఇలా మొత్తం నిండి ఉంటాము అని చెప్తూ ఇక్కడ చెప్పబడుతున్నది విభూతి యోగం. దీనితో మనం పరిపూర్ణం చేసుకుంటాం. విభూతి యోగం పూర్తి చేస్తూ ఇది విన్నవారికి సర్వైశ్వర్యములు సిద్ధిస్తాయన్న ఫలశ్రుతి కూడా చెప్తున్నారు ఉపమన్యులు వారు. అలాంటి విభూతి యోగం శివపురాణ ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. విభూతులు అంటే భగవంతుని యొక్క గొప్ప ప్రకాశం ఎక్కడెక్కడ కనబడుతుందో దాన్ని విభూతి అంటారండి. ఎక్కడ కనబడుతుంది? అంతటా ఉంది అని చెప్పడం కాదు. అన్నింటిలో గొప్పగా ఏది ఉందో అది పట్టుకోవాలి. ఇక్కడ అందరూ మాట్లాడతారు, అందరూ పాడతారు, కూనరాగాలు తీరండి. కానీ ఒకడినే సంగీతకారుడిని ఎందుకు అంటున్నాం అంటే వాడి దగ్గర ఒక ప్రత్యేకంగా ఉంది, దాన్ని విభూతి అంటాం అన్నమాట. ఇక్కడ అలాగ కొన్ని ప్రత్యేకతలు ముందు పట్టుకోవాలి, అప్పుడు అంతటా ఉన్నది తర్వాత తెలుస్తుందిట. అదే ముందు విభూతి యోగం, తర్వాత విశ్వరూప సందర్శన యోగం. కానీ విభూతులు తెలుసుకుంటే అప్పుడు అంతా భగవంతుని తర్వాత తెలుస్తుంది. కానీ విభూతులు ఎందుకంటే ఉపాసించడానికి ముందు శ్రేష్టమైనవి ఉపాసించాలి. ఉపాసిస్తూ ఉంటే నువ్వు సర్వం పరమాత్మ అనే స్థితికి వెళతావు. విభూతులు చెప్తున్నాడు, శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ శివప్రోక్త మొట్టమొదటి ప్రారంభిస్తున్నాడు. ముందు పరమాత్మ శివప్రోక్త శివాసాచ ప్రకీర్తిత. పరమాత్మ శివుడు అనిపించినప్పుడు ఆవిడ శివ అయింది. ఇంకా తర్వాత నుంచి శివ సదాశివ ప్రోక్త, ఆ శివుడే సదాశివుడు అని చెప్పబడతాడు. అప్పుడు అమ్మవారి పేరు మనోన్మణి. వాళ్ళిద్దరి పేర్లు తెలుసుకోవాలి. అలాగే శివుడు మహేశ్వరుడు అన్నప్పుడు ఆవిడ పేరు మాయా. ఇవి తెలియాలంటే 36 తత్వాల్లో పరమాత్మ తత్వము, సదాశివతత్వము, మాయాతత్వము, పురుష సత్తత్వము, ఆ తర్వాత మిగిలిన తత్వాలు వస్తాయి 36 తత్వాలు. ఆ తత్వముల ప్రకారంగా ఇక్కడ చెప్తున్నాడు. కనుక పరమాత్మ శివ, శివ ఆవిడ, ఆయన సదాశివ, ఈవిడ మనోన్మణి, ఆయన మహేశ్వరుడు మాయ. ఈ మాటకు అర్థం తెలియాలంటే మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయనంతు మహేశ్వరం మాట తెలియదు. కానీ మాయ ప్రకృతి అయితే మహేశ్వరుడు మాయావి. మాయ అంటే మాయ చేతిలో ఉన్నవాడు అని అర్థం. ఇక్కడ దాంతో ప్రపంచమంతా నడుపుతున్నాడు. ఇది మహేశ్వర. పురుష పరమేశాన ప్రకృతి పరమేశ్వరి. ఆయన పురుషుడైతే ఆవిడ ప్రకృతి అవుతున్నది. రుద్రో మహేశ్వర సాక్షాత్ రుద్రాణి రుద్రవల్లభ. అని రుద్రుడైనప్పుడు ఆవిడ రుద్రాణి అయింది. విష్ణు విశ్వేశ్వరో దేవ లక్ష్మీ విశ్వేశ్వర ప్రియ. ఆ శివుడు విష్ణువు అయితే ఆ అమ్మ లక్ష్మి అయింది. అంటే లక్ష్మీనారాయణులు ఎవరు? వాళ్ళు శివశక్తులే. అట్నుంచి తిప్పితే లక్ష్మీనారాయణులే శివశక్తులు. ఇది తెలిస్తే ఇంకా భేదం అనేది ఉండదండి. ఆ జ్ఞానం మనకు కలుగుతుంది ఇక్కడ. అదే విష్ణు విశ్వేశ్వరో దేవ లక్ష్మీ విశ్వేశ్వర ప్రియ. బ్రహ్మా శివో యదా స్రష్ట బ్రహ్మాణి బ్రహ్మణ ప్రియ. బ్రహ్మదేవుడు శివుడే, బ్రహ్మాణైన సరస్వతి పార్వతీమాతయే. భాస్కరో భగవాన్ శంభు, ప్రభా భగవతీ శివ. శివుడు సూర్యుడైతే ప్రభ గొప్ప కాంతి అమ్మవారైంది. మహేంద్రో మన్మథారాతి శచీ శైలేంద్ర కన్యక.
ఆ శివుడు మన్మథారాత అంటే మన్మథ శత్రువైన శివుడు ఇంద్రుడైతే ఆ శైలపుత్రి శచీదేవి అయినది. ఇలా గమనిస్తూ వెళుతూ ఉంటే క్రమంగా జాతవేద మహాదేవ, మహాదేవుడి అగ్ని అయితే స్వాహ సర్వార్థదేహిని, ఆవిడ స్వాహాదేవి అయింది. త్రయంబకుడు యముడయ్యాడు. యముడికి ప్రియ అనే పేరుతో ఆ గిరికన్యకి ఉన్నది ఇక్కడ యముని భార్య. నిరుతిర్భగవాన్ ఈశః, నిరుతి అనేవాడు శివుడు నిరుతి అయితే నైరుతి పార్వతీదేవి నైరుతిగా ఉన్నది. రుద్రుడు వరుణుడైతే శక్తి వారుణి అనే పేరుతో ఉన్నది. అలాగే వాయువు శివుడైతే ఆయన పత్నిగా శక్తి ఉన్నది. అదేవిధంగా యక్షుడు శివుడైతే వృద్ధి పార్వతి అయింది. యక్ష వృద్ధి, వృద్ధి అంటే వృద్ధి, ఆ శక్తులు యక్షశక్తి వృద్ధి అనేది. అలాగే చంద్రుడు శివుడైతే రోహిణి పార్వతి అయినది. ఇక ఈశానుడు శివుడైతే ఆయన శక్తి ఆర్య, పార్వతి ఆ రూపంగా ఉన్నది. అనంతుడు అనే పేరుతో శివుడు ఉంటే అనంత వల్లభ అనే పేరుతో అమ్మవారు ఉన్నారు. శివుడు దక్షుడైతే ప్రసూతి అనే పేరుతో అమ్మవారు అన్నారు. అంటే దక్షుడిలో ఉన్న శక్తి కూడా శివుడే, ఆయన భార్యలో ఉన్న శక్తి అమ్మవారే. అంటే ఆయనలోని విభూతి అని తెలుసుకోలేకపోయాడు, అది వేరే విషయం, కానీ విభూతి రూపంలో ఉన్నాడు. అలాగే రుచి అనే ప్రజాపతి శివుడైతే ఆకూతి అనేటువంటి ఆయన పత్ని పార్వతీదేవి అయింది. భృగు ప్రజాపతి శివుడైతే ఖ్యాతి అనే శక్తిగా తానే పత్నిగా ఉన్నది. అలాగే మరీచి అనే ప్రజాపతి శివుడి రూపమైతే సంభూతి అనే పేరుతో పార్వతి వచ్చినది. అంగిరుడు శివుని విభూతి అయితే ఆయన యొక్క భార్య స్మృతి అమ్మవారి యొక్క విభూతి అయింది. అదేవిధంగా పులస్త్యుడు అనేటువంటి ప్రజాపతిగా శివుడు ఉంటే ప్రీతి అనే భార్యగా ఆమె ఉన్నది. అలాగే పులహుడు శివుడైతే ఆయన భార్య తత్ప్రియ అమ్మవారు ఆరోపంతున్నారు. అలాగే క్రతుహు అనేటువంటి వాడు శివుడైతే సన్నతి అనే ఆయన భార్య అమ్మవారు అయ్యారు. ఇవన్నీ వినాలండి, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటామా అంటే ఇక్కడ విభూతులు చెప్పబడుతున్నారు. ఈ విభూతులతో ప్రపంచం నడుస్తున్నది, అందుకే వాటిని నమస్కరించుకుంటున్నాం. ఇలా చెప్తూ అత్రి శివుడైతే అనసూయ పార్వతి అయినది. అలాగే వశిష్ఠుడు శివుడైతే అరుంధతి పార్వతి అయినది. కశ్యపుడు శివుడు అయినప్పుడు దేవమాత అయిన అదితి పార్వతీమాతగా వచ్చింది. అలాగే శంకర పురుషా సర్వే, ఇవి అవని చెప్పడం ఏంటి ఒక్కడు గుర్తుపెట్టుకో. శంకర పురుషా సర్వే స్త్రియ సర్వా మహేశ్వరి. సృష్టిలో అందుకే రుద్రో నర ఉమానారి తస్మై తస్యై నమో నమః. రుద్రో దివా ఉమారాత్రి, రుద్రుడు పగలైతే పార్వతి రాత్రి అయింది. ఏది బాగుంటుంది ఇందులో? అంతే. కనుక ఒక రోజు ఏర్పడడానికి వాళ్ళిద్దరే కారణం. అది రుద్ర హృదయోపనిషత్తు అనే దాంట్లో విభూతి చెప్తారు, అంతా ఇక్కడ చెప్పారండి. ఈ విభూతులు గుర్తు తెచ్చుకుంటే సృష్టిలో ప్రతి స్త్రీలో అమ్మవారు, ప్రతి పురుషుల్లో అయ్యవారు ఉన్నారు. ఇంకొక రహస్యం, ప్రతి పురుషుల్లో స్త్రీ ఉంటుంది, స్త్రీలో పురుషులు ఉంటారు. ఇది సైన్స్ ఒప్పుకుంటుంది. స్త్రీ పురుష రెండు లేనిది జగత్తు లేదు. అయితే పురుష ప్రకృతి ప్రధానంగా కనబడుతూ స్త్రీ ప్రకృతి అంతర్లీనమైతే మనం మగవాడు అంటాం. స్త్రీ ప్రకృతి ప్రధానంగా కనబడుతూ పురుష ప్రకృతి అంతర్లీనమైనప్పుడు స్త్రీ అంటున్నాం ఇక్కడ. కానీ ప్రతి దాంట్లో మళ్ళీ అర్ధనారీశ్వర తత్వం ఉంది. ఆఖరి అణువులో కూడా అర్ధనారీశ్వర తత్వం కనబడుతుంది. కానీ అగ్నిశోమాత్మకం, వాగర్థాత్మక అంతటా ఉంది కనుక ఆ దేవగణముల్లో ఉత్కృష్టమైనటువంటి వాళ్ళు, ఋషుల్లో ఉత్కృష్టమైన దంపతులు, వీళ్ళందరినీ శివశక్త్యాత్మకంగా చూస్తూ వారు ఉభయలతోనే జగత్తంతా వ్యాపించబడింది అని వివరిస్తూ శబ్దజాలమశేషంతో ధత్తే సర్వస్య వల్లభ అర్థస్వరూపమఖిలం ధత్తే ముగ్ధేందు శేఖర. సృష్టిలో వినబడిన శబ్దములన్నీ అమ్మవారు, అర్థములన్నీ శివుడు. యస్య యస్య పదార్థస్య యా యా శక్తిరుదాహృత సా సా విశ్వేశ్వరీ దేవి సస సర్వో మహేశ్వర. ప్రతి పదార్థంలో ఒక శక్తి ఉందని ఒప్పుకుంటున్నారు మీరు. ఆ శక్తి అమ్మవారు. దేన్ని బేస్ చేసుకుని శక్తి వస్తుందో అది అయ్యేవారు. కనుక విశ్వం అంతా వాళ్ళు ఉభయులతోనే నిండి ఉన్నది. ఒక్క మాట చెప్తున్నాం, ఇంట్లో దీపం వెలిగిస్తే దీపకాంతి ఇల్లంతా ఉన్నట్లు శివశక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. ఒక్క మాటలో తేల్చేశాడు. యథా దీప్తస్య దీపస్య శిఖా దీపయతే గృహం తథా తేజస్తయోరేతత్ వ్యాప్య దీపయతే జగత్. ఈ విధంగా వివరించి అగ్నిశోమాత్మకం ఇవి చెప్పి ఇప్పుడు చెప్పిన విభూతులన్నింటి అపరా విభూతి అంటారన్నాడు. మళ్ళీ ఊరుకోలేదండి, అమ్మ అయిపోయింది అనుకుంటే ఆపలే. వీటి అపరా విభూతి అన్నాడు. అపరా అంటే తర్వాత వచ్చినవి. అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదండి అని కాదు, ఇప్పుడు చెప్పింది ఇంపార్టెంట్ కాకపోతే ఎందుకు చెప్పడం. తర్వాత వచ్చినవి. తర్వాత అంటే దేని తర్వాత? అందరికంటే ముందున్న వాళ్ళు ఎవరు? చిచ్చిత్తోన పరమాత్మ. ఆయన తర్వాత వచ్చినవంటే సృష్టిలో ఉన్నవన్నీ. సృష్టిని నిర్వహించే దేవతలు అపరా విభూతే.
కనుక పరావిభూతి అనే బయటకు వచ్చేటప్పటికల్లా శైవేహం పరమం ధామ, శైవేహ పరమాగతి, శైవేహ పరమా కాష్ఠ. కాష్ఠానామ కూడా లలితాశాస్త్రం వస్తుంది. విభూతి పరమిష్టిన అప్రాకృతి పరాచైష విభూతి పరమేశ్వరి. పరమేశ్వరుని చిచ్చక్తి ఉంది కదా, ఆ చిచ్చక్తితో ఉన్న శివుడు అసలు, దాన్ని పరావిభూతి అంటారు. అక్కడి నుంచి ఏర్పడేదంతా అపరావిభూతి అని చెప్పబడుతుంది ఇక్కడ. ఆ పరావిభూతి ఎలా ఉంటుందంటే యతో వాచో నివర్తంతే మనసా చంద్రియై సహా, మనస్సుకి ఇంద్రియాలకి మాటకి అందని దాన్ని పరావిభూతి అంటారు. మిగిలింది అప్రాకృతం అయినది పరావిభూతి అయితే, ప్రాకృతమైనది అపరావిభూతి. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ప్రకృతి సంబంధమైనవి అపరావిభూతి, ప్రకృతికి అతీతమైనది పరావిభూతి. అందుకే దాని పేరు పరాత్పర అంటారు. ఈ మాట కూడా మనం వినుంటాం, అప్పుడప్పుడు భజనలు చేస్తాం కదా. పరాత్పర అంటే ప్రకృతికి కూడా అతీతమైన వాడు. అంటే మనకంటే పైన ఉన్నది ప్రకృతి, దాని చేతిలో ఆడుతున్నాం మనం. ఆ ప్రకృతికి కూడా పైన ఉన్నటువంటి చిచ్చక్తి సమానమైన చిచ్చక్తితో కూడిన శివుడు పరాత్పరుడు అని చెప్పబడుతున్నాడు. ఆ పరావిభూతి, ఈ చెప్పబడుతున్న అపరావిభూతిని జాగ్రత్తగా గమనిస్తూ పరావిభూతిని పొందే ప్రయత్నమే సాధన. కనుక కనబడుతున్నదంతా వారిద్దరి విభూతులను తెలుసుకుంటూ వారిద్దరిని ఉపాసన చేస్తూ తర్వాత ఈ విభూతులను విడిచిపెట్టి వాళ్ళిద్దరిని పట్టుకోగలగాలండి. ఇక్కడ ఇది మొత్తం శివశక్తి సందర్శనం అని చెప్పబడుతూ అగ్ని సోమాత్మక వాగర్థాత్మక విభూతి స్వరూపములు ఇన్ని తెలియజేస్తూ పరమేశ్వరుని యొక్క శక్తి, దానికి మరొక పేరు కారుణ్యం, దయ. ఎంత చేసాడు ఎందుకండి, ఒక్కసారి ఆలోచించాలి. ఎవడ చేయమన్నానండి అనకండి దయచేసి. బతుకులు ఏమవుతాయి, ఇవేవి లేకపోతే మనం ఏమవుతాం? ఇందాక చెప్పిన అగ్ని సూర్యుడు ఇవన్నీ ఆయన స్వరూపములు, శక్తి స్వరూపాలు. ఇంతటితో జగత్తు నడపడం ఎందుకంటే దయ, అపారమైన కారుణ్యం. ఇందులో ఒక్కటి ఆయన కోసం కాదు, అందుకే పరాత్పరుడైన. ఇదంతా సమస్త విశ్వమునకు. మనమైతే మన మానవ జాతిని చూస్తాం, ఆయన అందరినీ చూస్తాడు, అందరినీ గమనించుకుంటాడు. పిపీలకం మొదలుకుని బ్రహ్మ పర్యంతం గమనించుకునేవాడైన. ఎందుకు చేస్తాడంటే దయ దయ దయ, మరొకటి కాదు. పరమేశ్వరుడి దయ, ఆ దయకు మరో పేరే అమ్మవారు. అందుకే ఆయనకి దయ పుడితే నేను అవుతానని చెప్పింది మొన్నని దేవతలతో. అందుకే జగత్రాతుం శంభోర్ జయతి కరుణ కాచి దరుణ అన్నారు శంకర భగవత్పాల్ వారు. జగత్తుని రక్షించడం కోసం శివుని కరుణ అరుణయ్యి ఉన్నది అన్నాడు. మన అమ్మవారు అరుణవర్ణంతో ఉంటారు అంటాం, కానీ అమ్మకు అరుణ అని పేరు. అరుణోపనిషత్తు ఉపనిషత్తు ఉంది. ఆ అరుణం ఏమిటంటే కరుణే అరుణయ్య అన్నాడు. ఆ కరుణ వర్ణం అరుణ వర్ణంతో ప్రకాశిస్తుందట. అందుక పరమేశ్వరుడి కరుణే శక్తి, శక్తే కరుణ, శక్తి కరుణ కలిపి ఒకటే. అందుకే శక్తి అంటే కరుణ, శివుని శక్తి అంటే శివుని కరుణ. శివుని కరుణే శక్తి, శక్తే కరుణ, ఆ రెండే జగత్తంతా నిర్వహిస్తున్నాయి. గనకనే శివుని కరుణ విశ్వమంతా నుండి ఉన్నది. భగవత్ కారుణ్యము, భగవత్ ప్రేమని కరుణ అంటారు. ఆ ప్రేమ దర్శించాలంటే మనకు ప్రేమ ఉండాలి, అంతే కదా. చాలా డైలాగులు ఉంటాయి, ప్రేమ ఉన్నవాడికే ప్రేమ రుచి తెలుస్తుంది, ప్రేమను ప్రేమించు ప్రేమికై, ఇలా డైలాగులు మనం వింటూ ఉంటాం. నిజానికి ప్రేమ ఉంటేనే ప్రేమ రుచి తెలుస్తుంది. తల్లిదండ్రులపై ప్రేమ ఉన్న పిల్లవాడికే అమ్మ పెట్టే అన్నం రుచి తెలుస్తుంది, అవునా లేదా? అలాగే భగవంతుడిని అమ్మ పెట్టే ప్రపంచమనే రుచి భగవంతుడిపై ప్రేమ ఉన్నవాడికి తెలుస్తుంది ఇక్కడ. అంటే భగవంతుడి ప్రేమ కరుణ అయితే మన ప్రేమ భక్తి అవుతుంది. ఇక్కడ భక్తి ఉన్నవాడికి భగవంతుడి ప్రేమ రుచి తెలుస్తుంది. అది ఇంకా నన్ను కటాక్షించవా, కటాక్షించే ఉన్నాడు, దయ చూపించవా, దయ అయినా ఇది గ్రహించగలిగితే నీ దయ అని అమృతంలో ఓలలాడుతున్నానయ్యా అని ఆనందపరచడమే అంటామండి. ఇంకా కంప్లైంట్స్ ఉండవు, ఆనందించడమే తెలుసుకోండి ఇక్కడ. కానీ శివశక్తి తత్వం తెలిస్తే ఆ కరుణాస్వరూపిణి అలా ప్రవహిస్తుంది. అందుకే అంత అందంగా చెప్పాడు, కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగగత కారణపరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ, కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత. కుంకుమ పూల గుత్తిలా ఎర్రగా ఒక ఆవిడ కంపానదీ తీరంలో తిరుగుతోంది చూడండి, ఒక కరుణ తిరుగుతోందన్నాడు, పేరు చెప్పలేదు చూడండి, నువ్వే పోల్చుకో. కాంచీ సీమలో కంపానదీ తీరంలో కాచన కరుణ విహరతి, ఒక అనిర్వచనీయమైన దయ తిరుగుతోంది అరుణ. ఆ దయ ఎవరు? కామాక్షి మాత, ఆవిడే పరదేవత. కానీ శివ కారుణ్యమే అమ్మవారు అని భావంతో చెప్తూ శక్తే కారుణ్యం, కారుణ్యమే శక్తి. కనుక శివ కారుణ్యానికి నమస్కారం చేసుకుంటూ ఆ శివకారుణ్యం సమస్త విశ్వమునకు ఎల్లవేళలా సిద్ధించి సమస్త జగతి శాంతిని పొందుగాక, శుభాన్ని పొందుగాక అని ప్రార్థిస్తూ
ఇక్కడి అట్లాంటా నగరంలో శివశక్తి సందర్శన అనే పేరుతో 5 పూటల నేను ఇంతమంది సహృదయుల ముందు కూర్చుని శివశక్తులు అర్చన చేసుకున్నాను వాగ్రూపంగా. అంతే. ఆ అర్చనా రూపమైన వాగ్యజ్ఞం ఇవాళ పూర్ణాహుతి పొందినది. అటువంటి నిష్కపట భక్తి కలిగిన వారందరికీ ఈ అమృతానుభూతి లభించి ఉంటుందనే భావిస్తూ ఈ యజ్ఞ నిర్వహణకు కారణమే అట్లాంటా నగరంలో ఈ రోజున ఇలా మాట్లాడడానికి కారణమైన పెద్దలు ఉన్నారు. వారిని మనం చూస్తూనే ఉన్నాం. అటు బీకే మోహన్ గారు, ఇటు పీకే రాజు గారు, రవి పౌడంగి గారు, అలాగే పార్థసారథి గారు, గాదిరా సురేష్ గారు, ప్రసాద్ గరిమెళ్ళ గారు, ఇలా ఎందరెందరో ఇంకా ఎవరిని మర్చిపోతున్న భయంగా ఉంది. కానీ ఇలాంటి పెద్దవాళ్ళు అంట చూసుకుని పిల్లవాళ్ళు చాలామంది బయలుదేరారు. వాళ్ళ గురించి పేర్లు చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువే కాదు, వాళ్ళందరూ పిల్లలే, నాకు పిల్లలు వంటి వారి సంతానవత్తు కనుక ఆ కుటుంబంలో పిల్లల పేర్లు ఎవరు చెప్తారు? వాళ్ళు ఎప్పుడు క్షేమంగా ఉండాలి మాత్రమే కోరుకుంటూ ఆ కుటుంబాలన్నీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ శివశక్తిని మరిచిపోకుండా జీవిస్తూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే వాగర్థములు అగ్నిశోములు తెలిసిన తర్వాత వాక్కు ఎంత బాగుండాలో తెలుసుకోవాలండి. మన వల్ల, మన వాక్కు వల్ల ఇంకొకరు బాధపడ్డారు అంటే వాళ్ళు బాధపడాలి, మేము అనలేదు కదా, మన పాపం రాదు అనకూడదు. నీ వల్ల బాధపడ్డారు కనుక అది తెలుసుకుని వారి మనస్సు సేద తీరేటట్టు చెయ్యాలి, లేకపోతే దోషము. ఎందుకంటే వాక్ అనేది అమ్మవారి స్వరూపుని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలండి. ఉదయం అక్షరాలంటే చెప్పుకున్నాం కదా, ఏదో మాట్లాడే శక్తి పురాకృత సుకృతం వల్ల అమ్మవారు ఇచ్చారు, దానిది ఇంకో నొప్పించడమా? అందుకే వాక్కు మృదువుగా ఉండాలి, భావం సద్భావమై ఉండాలి, సామరస్యం, ప్రేమ, ఇవే శివశక్తుల అనుగ్రహాన్ని పొందడానికి కారణమవుతాయి అనే భావంతో ఏదైతే గురు పూర్ణిమ నాడు చెప్పుకున్నామో దాన్ని మరొక్కసారి స్మరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిట్టార్పణమస్తు అని పేరే సాంబశివుడు. అంబతో ఉన్నవాడు అని అర్థం. ఇక్కడ ఒట్టి శివుడు కాదు, సాంబశివుడు అంటే శక్తితో ఉన్నవాడని పేర్లోనే చెప్తున్నారు కదా. అటువంటి సాంబ సదాశివునికి నమస్కరిస్తూ స్వస్తి.